చాలా పోరాటాలన్నీ ఎట్లా ఉంటాయంటే జీవితంలో మనతో మనమే పోరాడాలి, మన ఆలోచనలతో మనమే పోరాడాలి. ఒంటరిగానే మనం పోరాడాలి. ఒంటరిగా ఒక చోటుకు వచ్చి ఆయన కూడా పుస్తకం ముందేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఏంటో ఎగ్జామ్ అంటే సిలువ ఎగ్జామ్. సిలువ పరీక్షకి ఆయన సిద్ధం అవుతా ఉన్నాడు అన్నమాట. మన జోబీలో డబ్బులు ఉన్నప్పుడు కనిపించే ప్రతి వస్తువు కొనాలా, ఆ వస్తువు నా దగ్గర ఉండాలి, ఈ వస్తువు నా దగ్గర ఉండాలని మన శరీరం తొందర చేస్తారు. ఎంతసేపు ప్రార్థన చేయాలి అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? యేసు ప్రభు 3 సార్లు చేసి ఆపేశాడు, ఆయన 3 సార్లే ప్రార్థన చేయాలని ఎట్లా తెలిసింది? ఆయన ఇంకా ఎంత క్రూరాత్ముడనంటే ఆయన వేసేయాలన్నా సరే చంపేటప్పుడు గొంతు పిసికి వచ్చే ఆనందంతో లైంగిక సుఖాన్ని పొంది చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా శవంతో కూడా లైంగిక సుఖం పొందేటువంటి అంత సైకలాజికల్ డిసార్డర్ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన పోలీసుల రికార్డుల ప్రకారం అయితే 49, కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది అయితే 71 ఆయన హత్యలు. మనసులో వచ్చేటువంటి యుద్ధం చేయలేక మనిషి తన ప్రాణాన్ని చంపేసుకుంటాడు. అంటే అట్లన్నా ఆ యుద్ధం ఆగిపోతుంది. మనకి ఏదైనా ప్రమోషన్ వచ్చినా, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నా ఫోటో తీసి వాట్సాప్లో అందరికి పెడతాం. కానీ మనకున్న ఉద్యోగం పోయినా, మనకున్న జీతం ఏదైనా తగ్గిపోయినా అది అందరికీ వాట్సాప్లో పెడతామా? అంటే అతనిలో భయం తగ్గిపోయింది అనుకోండి, సగాటికి సగం నొప్పి తగ్గిపోతుంది. పిల్లలు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా, అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేది బాగా కష్టమైన పనా, లేకపోతే ఎగ్జామ్ రాయడం బాగా కష్టమైన పనా, లేకపోతే ఎగ్జామ్స్కి తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, ఆ రిజల్ట్స్ చూసుకునేటప్పుడు ఎక్కువ కష్టపడతారా? అంటే ఏది వాళ్ళని ఎక్కువ టెన్షన్కి గురి చేస్తుంది? ఎగ్జామ్కి ప్రిపరేషన్ సిద్ధపడే ముందా, ఎగ్జామ్ రాసేటప్పుడా, లేకపోతే రాసిన తర్వాత పరీక్షా ఫలితాలు వచ్చేటప్పుడా? ఎప్పుడు విద్యార్థులు ఎక్కువ టెన్షన్కి గురవుతారు లేదా ఎక్కువ ఒత్తిడికి గురవుతారు చెప్పండి? ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇంకా ఎవరైనా చెప్పగలరా? రిజల్ట్స్ వచ్చేటప్పుడు. ముండేది 3 ఆప్షన్లు 3 చెప్పేస్తే ఏదో ఒకటి చెప్పాలా? ఎప్పుడు పిల్లలు బాగా టెన్షన్ పడతారంటే, నిజానికంటే చదివే వాళ్ళ గురించి చెప్తున్నాను. చదివే వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడతారంటే ప్రిపరేషన్ అయ్యే టైంలో ఎక్కువ టెన్షన్ పడతారు. ఎప్పుడు టెన్షన్ పడతారు? ఎగ్జామ్ చదివేశారు అనుకోండి, చదివేసిన తర్వాత ఇంక ఎగ్జామ్లో టెన్షనే ఉండదు. ఎందుకని? ఆల్రెడీ చదివేసి ఉంటారు కాబట్టి, చదివిన ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జామ్ బాగా రాయగలరు. ఒకవేళ ప్రిపరేషన్ టైంలో సిద్ధపడే సమయంలో సరిగ్గా సిద్ధపడలేదు అనుకోండి ఆ వ్యక్తి, అప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు టెన్షన్ పడతాడంటే ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడతాడు. ఎప్పుడు టెన్షన్ పడతాడు? కాబట్టి ఎప్పుడైనా సరే ఒక పరీక్షల గుండా మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు సిద్ధపడాలా? ఎప్పుడు మనం టెన్షన్ పడాలా? పరీక్ష జరిగేటప్పుడా, పరీక్ష జరిగిపోయిన తర్వాత, పరీక్ష జరగడానికి సిద్ధపడే సమయంలో ఎప్పుడు మనం సిద్ధపడాలి చెప్పండి? పరీక్షకి సిద్ధపడే సమయంలోనే మనం ఎక్కువ టెన్షన్గా పడితే ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చేటప్పుడు అంత టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా మరీ అంత టెన్షనే ఉండదు. అసలు ఏం చదవనోడైతే టెన్షన్ పడతాడు, చదివినోడైతే వచ్చి రాసేస్తాడు, అయిపోద్ది. చదవనోడైతే ఓటు చూపిస్తాడా, ఈడు చూపిస్తాడా, చూసికొట్టేటప్పుడు మేడం చూసేస్తుందేమో, సార్ చూసేస్తుందేమో, ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాడు. మన జీవితాల్లో కూడా పరీక్షలు వస్తాయా రావా? పరీక్షలు అంటే ఏం పరీక్షలు? మన జీవితాల్లో కూడా శోధనలు రావడం అన్నా సరే, శ్రమలు రావడం అన్నా సరే, ఇబ్బందులు రావడం అన్నా సరే వస్తాయి. అయితే మనం ఎప్పుడు సిద్ధపడాలని అంటే శ్రమలు రావడానికి ముందే సిద్ధపడాలి. ఎప్పుడు సిద్ధపడాలి? శ్రమలు వచ్చిన తర్వాత చూద్దాంలే అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు టెన్షన్ పెరుగుతుందా పెరగదా? ఖచ్చితంగా పెరగదు. మనం ఎప్పుడు సిద్ధపాటు పడాలంటే అసలు ఏ పరీక్షలు ఇంకా మొదలవ్వక ముందే పరీక్షల కోసం సిద్ధపడాలన్నమాట. ముందే శ్రమల కోసం సిద్ధపడాలన్నమాట. శ్రమలకి లేదా మన జీవితంలో వచ్చే శోధనలు తట్టుకునే విధంగా మన శరీరాన్ని అన్నా సరే, మన మనసునన్నా సరే నిగ్రహించుకోవాలి. ఈరోజు ఒక చిన్న వాక్యం చూద్దాం రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో యేసు ప్రభు కూడా రేపొద్దున ఆయనకి ఎగ్జామ్ ఉంది. ఏం ఎగ్జామ్ అంటే సిలువలో ఎగ్జామ్ ఉంది. రేపొద్దున సిలువలో ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆయన నైట్ ప్రిపేర్ అవుతా ఉన్నాడు పుస్తకాలు ముందేసుకొని. ఆ ప్రిపేర్ అయ్యే సమయంలో ఆయన ఏంది టెన్షన్ పడ్డాడు అనేది మనం అక్కడ చూస్తాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 46వ వచనాల దాకా. 26, 36, 46. ఆ 26వ అధ్యాయం 36వ వచనం నుంచి 46వ వచనం వరకు నెమ్మదిగా ఒక్కొక్క వచనం చదువుకుంటూ దాని యొక్క అర్థం తెలుసుకుంటూ మనం ముందుకెళ్దాం. దాంట్లో మనం కానీ చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు తన 3 శిష్యుల్ని కూడా తీసుకొని గెత్సెమనే అనే తోటకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు?
గెత్సెమనే అనే తోటకి వెళ్ళి రేపొద్దున ఆయన సిలువ వేస్తారు. ఈరోజు నైటు దానికి ఆయన సిద్ధపడుతున్నాడు అనమాట. మెంటల్గా ఆయన సిద్ధపడుతున్నాడు, ఆత్మీయంగా ఆయన సిద్ధపడుతున్నాడు. రేపొద్దున ఆయన పరీక్ష ఎదురవుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి దాన్ని చూద్దారండి. ఆయన ఏం చేశాడు ఆ సమయంలో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి చదువుతున్నాను. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి, చూడండి ఇక్కడి నుంచి మనం వాక్యంలోకి వెళ్తున్నాం. గెత్సెమనే ప్రాంతానికి వచ్చాడంట. వచ్చిన తర్వాత ఏం చేశాడు, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చోండుడని శిష్యులతో చెప్పి, శిష్యులతో ఏం చెప్పాడంట, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసేసి వస్తాను, అప్పటిదాకా మీరు ఇక్కడే కూర్చోండి అని అన్నారు. తర్వాత వచనంలో కూడా మీరు చూడండి, 37వ వచనం. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. ఈ 3 చదవబడిన 2 వచనాల్లో మనకు ఒక విషయం ఏమో అర్థమవుతుందంటే, యేసు ప్రభుకి 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యుల్లో కూడా ముగ్గురితో మాత్రమే ఆయన క్లోజ్గా స్నేహం చేశాడు అనమాట. క్లాస్లో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కొంతమందితోనే మనం క్లోజ్గా ఫ్రెండ్షిప్ చేస్తాం. ఆయన ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎవరిని తీసుకెళ్ళాడనంటే ఈ 3 ఫ్రెండ్స్ని కూడా తీసుకెళ్ళాడు. రేపు పొద్దున పరీక్ష అంటే తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన ఏం చేశాడంటే, ఈ 3 ఫ్రెండ్స్ను కూడా మీరు కూడా ఎగ్జామ్కి సిద్ధపడండిరా అని చెప్పి ఆయన కూడా ఒంటరిగా ఒక చోటుకు వచ్చి ఆయన కూడా పుస్తకం ముందేసుకొని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఏంటో ఎగ్జామ్ అంటే సిలువ ఎగ్జామ్. ఏం ఎగ్జామ్? సిలువ పరీక్షకి ఆయన సిద్ధమవుతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు చూడండి, రేపొద్దున సిలువ పరీక్ష అయితే ఈరోజు ఒంటరిగా చదవాలా? కొంతమంది గ్రూప్ స్టడీస్ చేస్తారు. అంటే 4-5 కూర్చొని చదువుతారు అనమాట ఒక టాపిక్ని. 4-5 కూర్చొని ఒక టాపిక్ని చదివితే బాగా అర్థం అవుద్దా, లేకపోతే ఒక్కడే కూర్చొని చదివితే ఒక విషయం గురించి బాగా అర్థం అవుద్దా? చెప్పండి. 4-5 చదివినప్పుడు ఏమవుద్దంటే మధ్యలో టాపిక్ డైవర్ట్ అయిపోద్ది. ఈడు ఏదన్నా చిన్న జోక్ వేసాడు అనుకోండి, మధ్యలో స్టడీ మర్చిపోతూ ఉంటాను. ఎప్పుడన్నా సరే స్టడీ స్పీడ్గా కంప్లీట్ చేయాలా, స్పీడ్గా మనం చదువుకోవాలంటే ఏం చేయాలంటే ఒంటరిగా ముందు చదువుకోవాలి. గ్రూప్ స్టడీ కూడా ఉంటుంది. ఎప్పుడన్నా సరే ఏ కాలేజీలో అన్నా చూడండి, గ్రూప్ స్టడీలు ఎప్పుడన్నా చూసారా? ఏ కాలేజీలో అన్నా గ్రూప్ స్టడీ చేస్తే ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు అరగంట మాత్రమే చేస్తారు. గంటల తరబడి గ్రూప్ స్టడీలు అయితే చేయరు. ఎందుకని? వీళ్ళు గ్రూపుల పేరు మీద డిస్కషన్లు పెట్టి అసలు చదువు సందేహాలు లేకుండా ఆ మాట ఈ మాట బాతాకానే కొట్టుకుంటూ ఉంటారని వాళ్ళ ఆలోచన. కాబట్టి మనం ఒక పెద్ద ఎగ్జామ్ గుండా వెళ్ళబోతున్నాం అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒంటరిగా పోరాడాల్సిందే. ఏం చేయాలి? రేపు పొద్దున పరీక్ష అయితే మనం ఒంటరిగా పుస్తకాలు ముందేసుకొని పిల్లకాయలు ఎట్లయితే చదువుతారో, రేపొద్దున సిలువ పరీక్ష అన్నప్పుడు కూడా యేసు ప్రభు ఆయన ఒక్కడే ప్రార్థనలో ఉన్నాడు అనమాట. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాం, గొలుసు ప్రార్థన అని అంటారు. అంటే అందరూ చేతులు పట్టుకొని ప్రార్థన చేస్తారు. గొలుసు ప్రార్థన కంటే కూడా శక్తివంతమైనది ఏ ప్రార్థన అంటే ఒంటరిగా చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? గొలుసు ప్రార్థన అన్నా సరే, కుటుంబ ప్రార్థన అన్నా సరే, ఆ ప్రార్థనలో మనం ప్రార్థన చేసేటప్పుడు మనలో ఉన్న భయాలు చెప్తామా? మనలో ఉన్న పాపాలు ఒప్పుకుంటామా? లేకపోతే చాలా విషయాలు మనం ఓపెన్గా షేర్ చేసుకోలేం. దేవుడితో ఫ్రీగా మాట్లాడాలన్నా ఎప్పుడు ఫ్రీగా మాట్లాడతామంటే ఒంటరిగా ఉన్నప్పుడే మనం మాట్లాడతాం అన్నమాట. ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి, మనం ప్రపంచాన్ని గెలవాలంటే ముందు దేంతో గెలవాలంటే మనతో మనల్ని గెలుచుకోవాలి. దేన్ని గెలవాలి? రేపు పొద్దున సిలువ పరీక్ష యేసు ప్రభుకి అయితే ఈరోజు ఆయన ఏం చేయాలంటే ఆయనతో ఆయన గెలవాలి. ఎవరితో గెలవాలి? ఆయనతో ఆయన గెలవాలి. చాలా పోరాటాలన్నీ కూడా, ఆత్మీయ పోరాటాలన్నీ కూడా ఎటువంటి పోరాటాలంటే ఒంటరి పోరాటాలు. ఏం పోరాటాలు? ఉదాహరణకి ఒక పిల్లోడిని చదివిస్తా ఉన్నాం, ఎగ్జామ్ రాయాల్సింది ఎవరు? పిల్లోడు రాయాలా, వాళ్ళ తల్లిదండ్రులు రాస్తారా? అట్లాగే మీ జీవితాల్లో కూడా పరీక్షలు వస్తాయి, మీ జీవితంలో కూడా శోధనలు వస్తాయి, మీ జీవితంలో కూడా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్లో ఎవరు ఫైట్ చేయాలి? మీరు ఫైట్ చేస్తారా? పాస్టర్ గారు వచ్చి ఫైట్ చేస్తారా? తల్లిదండ్రులు ఫీజు కడతారు, మంచి ట్యూషన్ చదివిస్తారు, పుస్తకాలు తీస్తారు, పెన్న పేపర్ తీస్తారు. కానీ అసలు యుద్ధం చేయాల్సింది ఎవరంటే పరీక్ష రాయాల్సింది నువ్వే. మహా అయితే ఇంట్లో ఉండేటువంటి వాళ్ళు నీకు ఆపరేషన్ అయితే ఆపరేషన్ డబ్బులు కడతారు, నిన్ను ఆటోలో తీసుకెళ్తారు. కానీ ఆపరేషన్ జరిగేటప్పుడు ఆ యుద్ధంతో పోరాడాల్సింది ఎవరంటే నువ్వే పోరాడాలి. కాబట్టి చాలా పోరాటాలన్నీ ఎట్లా ఉంటాయంటే జీవితంలో మనతో మనమే పోరాడాలి, మన ఆలోచనలతో మనమే పోరాడాలి, ఒంటరిగానే మనం పోరాడాలన్నమాట. ఎవరైతే ఈ ఒంటరిగా పోరాడి వాళ్ళ మీద వాళ్ళు విజయం సాధిస్తారో వాళ్ళు పబ్లిక్గా
విజయం సాధిస్తారు. ఎప్పుడు సాధిస్తారు? వాళ్ళు ఒంటరిగా వాళ్ళ మీద వాళ్ళు విజయం సాధించినప్పుడు పబ్లిక్గా వాళ్ళ యొక్క ఘనత, వాళ్ళ యొక్క పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ యొక్క కీర్తి అనేది అందరికీ తెలుస్తుందన్నమాట. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని మనం గెలవలేకపోతే మనం చాలా విషయాల్లో ఏం చేయలేమన్నమాట. ఇక్కడ చూడండి, యేసు ప్రభు నుంచి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటి ఈ వచనం నుంచి అంటే, యేసు ప్రభు రేపు పొద్దున్న శోధన అన్నప్పుడు ఈరోజు ముందు రోజే వెళ్ళి ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడన్నా సరే మన జీవితాల్లో భయాలన్నీ కూడా, ఉదాహరణకి దెయ్యాలు అది కాదు ఇది కాదని చెప్పి ఏదో ఒకటి నేను చెప్పొచ్చు, కానీ దెయ్యాలంటే భయం పోవాలంటే నీతో నువ్వే పోరాడాలి. అవునా కాదా? ఎక్కడికైనా దూర ప్రయాణం వెళ్తా ఉన్నాం, తీవ్రవాదులు వచ్చి కాల్ చేస్తారేమో అని భయంగా ఉంది. తీవ్రవాదులు ఏం లేరు, అంత పోలీసు వాళ్ళంతా వచ్చినారు, మన మిలిటరీ వాళ్ళంతా ఉన్నారు బయట నుంచి చెప్తాం, కానీ పోరాడాల్సింది ఎవరు? నీ మనసుతో నువ్వే పోరాడాలి. నీ మనసుతో నువ్వే పోరాడాలి. కాబట్టి ఎప్పుడైనా సరే మన జీవితాల్లో పోరాటాలన్నీ కూడా నలుగురు చెప్పే మాటలతో ఉండవు, కానీ నలుగురు చెప్పే మాటలు కొంతవరకే ధైర్యం కలిగిస్తాయి. కానీ అసలైన యుద్ధం ఎప్పుడు మొదలవుతుందంటే మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతో చేసే యుద్ధమే అత్యంత ముఖ్యమైనది. ఆ యుద్ధంలో గెలిస్తే చాలు బయట ప్రపంచాన్ని సులభంగా గెలవగలం అన్నమాట. కాబట్టి ఈరోజు దాని గురించే చూడండి, ఇట్లాగే చాలామంది గొప్ప గొప్ప వీరులు కూడా వాళ్ళు ఒంటరిగా వాళ్ళని జయించారు. ఇప్పుడన్నా సరే కొంతమంది ఎప్పుడు చూసినా కానీ గ్రూప్లోనే ఉంటారు, అంటే కొంతమంది మనుషులతోనే ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా కానీ మనం కొంతమంది మనుషులతో, మన చుట్టుపక్కల నలుగురు మనుషులు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు అంత శక్తివంతుల్లాగా మారలేరు. ఎందుకని? వాళ్ళు ఎప్పుడు చూసినా గ్రూప్లోనే ఉండాల్సిన పరిస్థితి వస్తుందంటే, ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళల్లో జరిగేటువంటి యుద్ధాన్ని, ఆ గొడవల్ని వాళ్ళు తట్టుకోలేక ఇప్పుడన్నా బయటికి వెళ్ళి అట్లా వరండాలో కూర్చొని ఆ నలుగురు మనుషులతో మాట్లాడదాం అని చెప్పి ఇట్లా టైంపాస్ చేసేస్తారు. అంటే ఎట్టన్నా సరే మనసులో జరిగే యుద్ధాన్ని వాయిదా వేయాలా అనే ఉద్దేశంతో మనుషులు ఎప్పుడన్నా సరే గ్రూపుల్లో కలిసి తిరుగుతూ ఉండడం అన్నా సరే, నలుగురు మనుషులతో కలిసి మాట్లాడుతూ ఉండడం అన్నా సరే చేస్తారు. కానీ మనిషి గొప్పోడవ్వాలంటే ఎవరితో పోరాడాలంటే మనిషి తనతోనే పోరాడాలి. మనిషిలో ఉన్న భయాలన్నీ పోవాలంటే ఏం చేయాలి? ఆ మనిషితోనే పోరాడాలన్నమాట. ఇప్పుడు యేసు ప్రభు కూడా ఒంటరిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. ఎవరితో చేస్తున్నాడంటే ఆయన శరీరంతోనే పోరాటం చేస్తున్నాడు. రేపు పొద్దున సిలువ పరీక్ష అయితే ఆయన శరీరం ఒప్పుకోవట్లే. నేను రాను, నేను కొట్టించుకోవాలి, నా వల్ల కాదే అని యేసు ప్రభు శరీరం చెప్తా ఉంది. కాబట్టి ఇట్లాగే మన జీవితంలో కూడా రేపు పొద్దున ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలనుకోండి, రేపు పొద్దున ఉదయాన్నే 5 గంటలకు అలారం పెట్టుకుంటావు లేయాలని. ఉదయాన్నే 5 గంటలకు అలారం పెట్టుకున్న తర్వాత లేస్తామా? శరీరం లేమని చెప్పొద్దా? మనసేమో సిద్ధపడద్ది, రే లేయాలరా, లేచి చదువుకోవాలరా అని. కానీ శరీరం ఏమో ఒప్పుకోదన్నమాట. కాబట్టి పోరాటం ఎప్పుడు కూడా అసలైన పోరాటం, ఒక వ్యక్తిని గొప్పగా చేసేటువంటి పోరాటం, శోధనలో గొప్పగా వీరుడిగా నిలబడే పోరాటం, పరలోక రాజ్యంలో గొప్ప బహుమానాలు సంపాదించుకునే పోరాటాలన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే ఒంటరిగా జరుగుతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు సాతానుడు కూడా, ఉదాహరణకి మన చేత ఇంపల్సివ్ పర్చేజ్ అని అంటారు. అంటే మన శరీరాల్లో కొన్ని ఒడిదుడుకులను ఉంటాయి, మన తొందరపాటుతనం అని ఉంటాయి. ఉదాహరణకి చాలామందికి చేతిలో డబ్బులు ఉన్నాయనుకోండి, బయట కనిపించే ఏ వస్తువునన్నా సొంతం చేసుకోవాలని అనుకుంటారా అనుకోరా? చాలామందికి అది ఉంటుంది. ఇప్పుడు పోరాటం ఆ వ్యక్తి దేంతో చేయాలని అంటే ఆ వ్యక్తితోనే ఆ వ్యక్తి పోరాటం చేయాలి. మన జోబీలో డబ్బులు ఉన్నప్పుడు కనిపించే ప్రతి వస్తువు కొనాలా, ఆ వస్తువు నా దగ్గర ఉండాలి, ఈ వస్తువు నా దగ్గర ఉండాలని మన శరీరం తొందర చేస్తుంది. అలా చేసినప్పుడు దానికి పడిపోయామంటే, మన జోబులో తీసి అనవసరమైన వస్తువులన్నీ కూడా అది అవసరమా కాదా అని తెలియకుండా కొంటా ఉన్నామంటే నెమ్మదిగా మనల్ని సాతానుడు ఏం చేస్తాడంటే అప్పుల్లో కూరుకోబోయే విధంగా చేస్తాడనమాట. మన చేతిలో డబ్బులు లేనటువంటి విధంగా చేస్తాడనమాట. కాబట్టి నిజమైన పోరాటాలన్నీ ఎక్కడ జరుగుతాయి అంటే మన మీదే జరుగుతూ ఉంటాయి. మన ఇంపల్సివ్స్ని, అంటే మన ఇంపల్సివ్ బిహేవియర్ని, మనలో జరిగేటువంటి ఆ తొందరపాటుతనానన్నా సరే, ఆ దుడుకులనన్నా సరే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదాహరణకి ఒక పిల్లవాడిని అన్నా సరే స్కూల్కి పంపించాం చదువుకోరా అని చెప్పి, లేకపోతే కాలేజీకి పంపించాం చదువుకోరా అని చెప్పి, అయితే అక్కడ ఆకర్షణీయంగా అమ్మాయిలు కనపడ్డారు, ఆకర్షణీయంగా అబ్బాయిలు కనపడ్డారు. మనసులో ఒక ఇంపల్స్ వస్తుందా రాదా? అంటే ఒక తొందరపాటుతనం, ఒక దుడితనం వస్తుంది, వెళ్ళి మాట్లాడాలా, వెళ్ళి హాయ్ చెప్పాలా, వెళ్ళి అట్టుండాలి ఇట్టుండాలా. అది మంచిదా చెడ్డదా? కొంత మాట్లాడడం తప్పేం లేదు, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడడం, మగవాళ్ళు స్త్రీలతో మాట్లాడడం తప్పేం లేదు. కానీ మన మనసులో ఈ ఇంపల్స్ ఉంటాయి చూసారా, ఈ ఇంపల్స్ చేత మనం పోరాడాలి. ఈ యొక్క మన శరీరం చేసేటువంటి తొందరపాటు తనంతో మనం పోరాడాలి అని అంటే, మన శరీరం మీద మనకు ఒక పట్టు రావాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఒంటరిగా మనం పోరాడాల్సింది. అలా ఒంటరిగా మనం ప్రార్థన చేయాల్సింది. ఏం చేయాలా?
ముఖ్యమైన విషయం ఏంటంటే ఒంటరిగా ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ఒకవేళ ఒంటరిగా ప్రార్థన చేయకపోతే ఇట్లా మనం డబ్బులు ఖర్చు చేసే విషయాల్లో అన్నా సరే, లేదా పరాయి లింగం కలిగినటువంటి వ్యక్తితో మనం మాట్లాడేటప్పుడు సరే, మన మీద మనం కంట్రోల్ కోల్పోతూ ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు ఉన్నారు, యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు. అయితే యేసు ప్రభు శిష్యులకు కూడా వచ్చి, అరే మీరు కూడా ప్రార్థన చేసుకుంటారా, పరీక్షలు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అయితే యేసు ప్రభు ఏమో ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయితే పక్క రోజు వచ్చింది, యేసు ప్రభువుని సిలువలో కొడతా ఉన్నారు, కానీ ఆయన పారిపోయాడా? కానీ యేసు ప్రభువుకి వచ్చినంత పరీక్ష రాలా ఈ పేతురు కన్నా సరే వీళ్ళకి. నువ్వు నిజంగా క్రైస్తవుడివా, యేసుతో ప్రభువుతో ఉండేవాడువే కదా అని అంటే, అప్పుడు ఆయన ఏమన్నాడు? యేసు ప్రభుకి నాకు సంబంధం లేదు అని చెప్పి, యేసు ప్రభుకి నాకు సంబంధం లేదని చెప్పి, నేను క్రైస్తవుడిని కాదని చెప్పి బహిరంగంగా అందరి ముందు చెప్పేసి ఇంక వెనక్కి వెళ్ళిపోతా ఉన్నాడు. యేసు ప్రభుతో సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకు పేతురు ఓడిపోయాడు అంటారు? ఎందుకు ఓడిపోయాడంటే ఒంటరి ప్రార్థన లేదు. ఏం లేదు? ఒంటరిగా ప్రార్థన జీవితం లేదు కాబట్టే పేతురు ఓడిపోయాడు. యేసు ప్రభు ఎందుకు గెలిచాడు? ఒంటరిగా ప్రార్థన జీవితం ఉంది కాబట్టే యేసు ప్రభు గెలిచాడు అనమాట. ఇట్లా మన జీవితాల్లో కూడా చాలా రకాలైనటువంటి తొందరపాటుతనం అన్నా సరే, ఇప్పుడు మన యేసు ప్రభు శరీరం కూడా ఒప్పుకోవడం లేదు, కానీ ఆయన శరీరం మీద ఆయన కంట్రోల్ ఎప్పుడు వచ్చిందంటే, ఎప్పుడైతే ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడో, ఎప్పుడన్నా సరే ఒక శోధనని ఎదుర్కోవాలన్నా సరే మన శక్తి మనకు సరిపోదు. ఏం సరిపోదు? మన శక్తి మనకు సరిపోదు. మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు ఏమవుద్దంటే దేవుడి శక్తి మనకు వస్తుంది. ఏమొస్తుంది? దేవుడి శక్తి ఆ శోధనని ఎదిరించడంలో మనకు సహాయపడుద్ది. కాబట్టి యేసు ప్రభువు కూడా ఎందుకు ప్రార్థన చేశాడనంటే, దేవాది దేవుడే, కానీ ఎందుకు ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే ఆయన బలహీనమైన మానవ శరీరంతో వచ్చాడు. ఏ శరీరంతో వచ్చాడు? కాబట్టి ఈ మానవ శరీరం వచ్చేటువంటి తొందరపాటు చర్యలు అన్నా సరే వీటిని జయించాలంటే, ఉదాహరణకి అవతల వ్యక్తి మనల్ని తిడుతున్నాడు. ఉదాహరణకి ఇంట్లోనే భర్త ఏదో పండ్లు సరిగ్గా తీసుకురాలేదని, కూరగాయలు సరిగ్గా తీసుకురాలేదని, వస్తువులు సరిగ్గా తీసుకురాలేదని భార్య గొణగతా ఉంది, అరస్తూ ఉంది. అవతల వ్యక్తి మిమ్మల్ని అరిసినప్పుడు మీలో కూడా ఆ తొందరపాటు దుడుకుతనం వస్తుంది. ఆ దుడుకుతనం ఏం చెప్పొద్దంటే మీరు కూడా అరవండి అని చెప్పొద్దు. చెప్పొద్దా లేదా మీ శరీరం? అప్పుడు మీరు కూడా అరిశారంటే వివాహ జీవితం పోదా? సమాధానం, కుటుంబంలో ఉండాల్సిన సమాధానం ఉంటుందా? గొడవలు పడే తల్లిదండ్రులకి ఏ పిల్లలన్నా వింటారా? అస్సలు వినరు. కాబట్టి ఇప్పుడు ఆ యుద్ధంలో, ఆ ఒంటరిగా జరిగే ఆ పోరాటంలో గెలవాలనంటే మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడే, ఒంటరిగా దేవుడితో సహవాసం చేసినప్పుడే, ఇలా చాలా జీవితాల్లో కొంతమంది ఇటువంటి చిన్న చిన్న విషయాల్లోనే ఘోరంగా విడాకులు తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చేస్తారన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఇట్లా మన జీవితాల్లో కొన్నిసార్లు బద్ధకం అనేది అన్నా సరే, ఉదాహరణకి ఒక వ్యక్తి వ్యాపారం పెట్టాడు అనుకోండి, వ్యాపారంలో కూడా నిరాశ వస్తుంది. ఆ నిరాశతో పోరాడాలని అంటే, కాబట్టి దేవుడి శక్తి, దేవుడి సహాయం మనకు తోడుగా ఉంటుందని చెప్పి ఒక నిరాశలో చేయాల్సినటువంటి పనిని, ఇక నాకు రాదులే అని అన్నా సరే, ఉద్యోగం రాదులే అని అన్నా సరే, ఇట్లా చాలా విషయాల్లో కూడా మనం చేసేటువంటి ఈ తొందరపాటు చర్యల్లో పడి మనం ఓటమిని తొందరగా ఒప్పుకోకుండా గెలిచి నిలబడి పోరాడాలనంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒంటరి ప్రార్థన అనేది చాలా అవసరం. ఒంటరి ప్రార్థన ఒక వ్యక్తిని చాలా బలంగా మౌల్డ్ చేస్తుంది అన్నమాట. ఉదాహరణకి చూడండి, ఒక వ్యక్తి దొంగతనం చేశాడు. ఏం చేశాడు? ఒక వ్యక్తి దొంగతనం చేశాడు, ఇంకో వ్యక్తి ఏమో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడు. వీళ్ళిద్దరూ చేసిన తప్పుకి లోపల అపరాధ భావం వచ్చింది, అంటే గిల్టీ ఫీలింగ్ వచ్చింది. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ యుద్ధం చేస్తుంటారు చెప్పండి? దొంగతనం చేసినోడు తనతో తాను ఎక్కువ యుద్ధం చేస్తుంటాడా? ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేసిన వ్యక్తి తనతో తాను ఎక్కువ యుద్ధం చేస్తుంటాడా? అయితే ఆ గిల్టీ ఫీలింగ్లో నుంచి బయటపడలేదు అనుకోండి, సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. బైబిల్లో ఇస్కరియోతు యోధా ఉన్నాడు, ఆయన కూడా డబ్బు కోసం యేసు ప్రభువుని అమ్మేసిన తర్వాత మనసులో గిల్టీ ఫీలింగ్ వచ్చింది. ఆ గిల్టీ ఫీలింగ్తో ఆయన ఉరేసుకొని చచ్చిపోయాడు. ఇట్లా మనసులో జరిగే పోరాటాలు ఒంటరిగానే చేయాల్సి వస్తుంది. ఆ పోరాటాలు 4-5 కలిసి చేయలేము. 4-5 ధైర్యం చెప్పినా కానీ మనకు ఆ పోరాటం రాదు. ఆ పోరాటంలో మనలో ఉన్న అపరాధ భావంతో మనం పోరాడాలని అంటే ఈ విధంగా ఒంటరిగానే దేవుడి శక్తితోనే మనం పోరాడాల్సిన పరిస్థితి వస్తుంది. మామూలుగా క్రైమ్ స్టోరీస్లో అమెరికా లాంటి ప్రదేశాల్లో గ్యారీ రిడ్వే అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు.
గ్యారీ రిడ్జ్వే అని ఆయన. ఆయన ఏం చేశాడంటే 49 మంది మహిళల్ని రేప్ చేసి చంపేసేసాడు. ఏం చేశాడు? రేప్ చేసి చంపేసేసాడు. ఆయన్ని జైల్లో తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆయన చివరి దినాల్లో ఆయన ఎట్లా మారాడంటే, ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తికే ఎంత అపరాధ భావం ఉంటుంది. అటువంటిది 49 మహిళల్ని ఈ విధంగా చంపేసినటువంటి వ్యక్తి అటువంటి సీరియల్ కిల్లర్ అంటారు. సీరియల్ కిల్లర్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తిని చంపేటప్పుడు పోలీసు వాళ్ళు డెడ్ బాడీలు చూస్తారనమాట. ఏ వ్యక్తి ఇదంతా ఒకటే స్టైల్, ఒకటే ప్యాటర్న్గా ఉందే చంపే విధానం అని చెప్పి ఇట్లా 49 శరీరాలు చూస్తే ఈ ప్యాటర్న్ అంతా ఎవరిదనంటే ఈయన గ్యారీ రిడ్వే అనేటువంటి వ్యక్తిది. 49 ఈ విధంగా మర్డర్లు ఆయన చేశాడు. మానభంగాలు, మర్డర్లు ఆయన చేశాడు. ఆయన ఇంకా ఎంత, ఉదాహరణకి ఒక్క అమ్మాయిని రేప్ చేస్తే అంత గిల్టీ ఫీలింగ్ ఉన్నప్పుడు 49 మందిని ఈ విధంగా రేప్ చేసి హత్య చేసినప్పుడు అతనికి ఇంకెంత గిల్టీ ఫీలింగ్ ఉంటుంది? ఉంటుందా ఉండదా? ఆయన ఇంకా ఎంత క్రూరాత్ముడనంటే, ఆయన వేశ్యలన్నా సరే చంపేటప్పుడు గొంతు పిసికి వచ్చే ఆనందంతో లైంగిక సుఖాన్ని పొంది చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా శవంతో కూడా లైంగిక సుఖం పొందేటువంటి అంత సైకలాజికల్ డిసార్డర్ కలిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఆయన పోలీసుల రికార్డుల ప్రకారం అయితే 49, కానీ ఆయన ఇంటర్వ్యూలో చెప్పింది అయితే 71 ఆయన హత్యలు. అంతమందిని ఆయన హత్య చేసిన తర్వాత ఆయన మనసులో ఇంకెంత ఘోరమైనటువంటి అపరాధ భావం ఉంటుందా ఉండదా? అటువంటి వ్యక్తులు ఏం చేస్తారంటే, అటువంటి స్టోరీస్ చాలా వింటాను నేను అప్పుడప్పుడు. మిమ్మల్ని వినమని నేనేం చెప్పడం లేదులేండి, నేను నా జీవిత ఉద్దేశం నెరవేర్చాలంటే నేను చేయాలి. అటువంటి వినేటప్పుడు చాలామంది ఏం చేశారంటే, వాళ్ళకున్న చిన్న తప్పులు పెద్ద తప్పులు అన్నా సరే అపరాధ భావాన్ని భరించలేక సూసైడ్ చేసుకొని చచ్చిపోయి ఉన్నారు. కానీ ఈయన ఏం చేశాడనంటే అపరాధ భావంతో ఫైట్ చేశాడు. ఎట్లా ఫైట్ చేశాడంటే, ఆయన ఆల్రెడీ క్రైస్తవుడే. 1970 సంవత్సరంలో వాళ్ళ చర్చిలో అందరితో పాటు పాటలు పాడతాడు, అందరితో పాటు సువార్తకి వెళ్తాడు. కానీ యేసు ప్రభువుని ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు. అయితే ఈ విధంగా 49 మాటికే సాక్ష్యాలు దొరికాయి కాబట్టి ఆ 49 మందికి మాత్రమే కేసులు పెట్టారనమాట. అంటే ఆ 49కి మాత్రమే ఆధారాలు ఉన్నాయి కాబట్టి పోలీసు వాళ్ళ రికార్డు ప్రకారం 49 హత్యలకు మాత్రమే ఆయనకి జైలు శిక్ష పడింది. అసలు ఆయనకి ఉరిశిక్ష వేయాల్సింది. పోలీసు వాళ్ళు ఏం చేశారనంటే, కొన్ని మాత్రమే పట్టుకోగలుగుతారు, అన్నీ పట్టుకోలేరు కదా పోలీసు వాళ్ళు. నువ్వు కానీ ఎవరెవరిని చంపేసావు ఆ వివరాలన్నీ కూడా చెప్పి వాళ్ళు కానీ చెప్తే దాన్ని బట్టి నేను మీకు శిక్ష తగ్గిస్తాను అనేసరికి ఆయన అన్నీ చెప్పేశాడు. అంతకుముందు అసలు ఆయనకి ఏం జరిగిందంటే, ఈ విధంగా కోర్టులో ఆయనకి ఏ శిక్ష వేయాలని చెప్పి జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కూడా వచ్చి ఆయన ఉరిదీయాలా అటువంటి చంపేయాలని చెప్పి చెప్తా ఉంటే, ఒక ఆయన తండ్రి మట్టుకు ఆయన పేరు ఏం పేరంటే, ఇక్కడే రాసుకున్నాను ఆయన పేరు. ఒక స్త్రీ యొక్క తండ్రి ఏం చేశాడంటే, వద్దు ఆయన్ని చంపొద్దు, ఆయన వదిలేసేయండి, యేసుప్రభు నన్ను క్షమించాడు కాబట్టి నేను ఆయన క్షమిస్తున్నాను అని చెప్పి కోర్టులో చెప్తా ఉంటే, ఆయనకి ఏందబ్బా ప్రతి ఓడు నా మీద అరవడం, నన్ను చంపేయమని చెప్పడం, కానీ ఈయన వచ్చి నన్ను క్షమించమంటున్నాడు ఏంటబ్బా అని ఎప్పుడైతే ఆ క్రీస్తు ప్రేమని రుచి చూశాడో అప్పటి వరకు కఠినంగా నిండిపోయినటువంటి క్రూరత్వంతో నిండిపోయినటువంటి ఆయన హృదయం యేసు ప్రభు యొక్క ప్రేమ బాణం గుచ్చుకునింది ఆయనకి. అప్పుడు ఆయన కళ్ళల్లో వెంటనే నీళ్ళు వచ్చాయి. నన్ను కూడా ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడా అని ఆయన అర్థం చేసుకున్నాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా విచారణ జరుగుతూ ఉన్నాయి. 2003 సంవత్సరంలో ఈ విధంగా జరిగింది. అయితే తర్వాత నెమ్మదిగా ఆయన బైబిల్ గురించి తెలుసుకున్నాడు. బైబిల్లో యేసు ప్రభు పాపాలను క్షమిస్తాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాత ఆయన ప్రతిరోజు బైబిల్ చదవడం అన్నా సరే, దేవుని క్షమాపణ అనుభవించడం అన్నా సరే, ఇదంతా చేశాడు. ఈ యుద్ధాలన్నీ ఆయన ఎట్లా చేశాడంటే ఒంటరిగానే చేశాడు. ఎట్లా చేశాడు? జైల్లో ఆయన ఒంటరిగా ఎందుకని అట్టోళ్ళని కొంచెం అందరితో పెడితే ఇబ్బంది అని చెప్పి కొంతమంది ఇటువంటి చాలా సీరియల్ కిల్లర్ అంటే 2012 సంవత్సరం దాకా ఆయన రికార్డ్ బ్రేక్ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అంతమందిని హత్య చేసి చంపినటువంటి వాళ్ళు ఎవరు లేరు 2012 సంవత్సరం దాకా. 2012 సంవత్సరంలో వేరే వ్యక్తి 60 మర్డర్లు చేసి ఆయన రికార్డ్ బ్రేక్ చేశాడు. కాబట్టి అంటే అప్పట్లో ఆయన అంత చాలా గొప్ప 2 సంవత్సరాల్లోనే 40 మందిని ఆయన హత్య చేశాడు. 1980 నుంచి 82 ఆ ప్రాంతాల్లో. చిన్నప్పుడు వాళ్ళ తల్లితో సరైన సంబంధం లేదు, 3 భార్యలతో సరైనటువంటి సంబంధం ఆయనకి లేకపోవడం వల్ల ఆయన ఎక్కువ మంది లేడీస్నే చంపడానికి ప్రిఫర్ చేశాడు. అటువంటి వ్యక్తి చివరికి ఆయన ఎట్లా మారిపోయాడనంటే, ఈ బైబిల్ని, దేవుని వాక్యాన్ని ఇదంతా తెలుసుకున్న తర్వాత తన మనసులో అపరాధ భావం కలిచి వేస్తూ ఉంది. ఇటువంటి నీచాత్ముడు నిన్ను క్షమిస్తాడంటారా దేవుడని మనసు ఘోరంగా ఆ వ్యక్తి గుండెల్లో ఘోషిస్తూ ఉంది. కానీ యేసు ప్రభు ప్రేమ
తో ఆయన ఆ యుద్ధాన్ని సక్సెస్ఫుల్గా జయించి ఎటువంటి సూసైడ్లు ఏది కూడా చేసుకోకుండా ప్రశాంతంగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అయితే కరోనా సమయంలో ఆయన కొంచెం మారాడు, ఇప్పుడు అంతా బాగానే ఉంది అని గవర్నమెంట్ రిలీజ్ చేయాలనుకునింది. కానీ ఆయన యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వద్దొద్దు అటు రిలీజ్ చేస్తే మంచిది కాదు అని చెప్పి ఎవ్వరు కూడా ఒప్పుకోలేదు. ఆ సమయంలో ఆయన ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ఆ సమయంలో ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు. నేను జైల్లో ఉన్నప్పుడు బైబిల్ చదివాను, నేను యేసుప్రభు ప్రేమను నేను రుచి చూశాను, యేసుప్రభు క్షమాపణ రుచి చూశాను అని చెప్పాడు. అయితే కొంతమంది ఏమంటున్నారంటే లేదు అదంతా నాటకం, వాడంతా నాటకం ఆడుతున్నాడు, జైల్లోంచి ఎట్టయినా బయటకు రావాలని కొంతమంది మాట్లాడుతున్నారు. వాడు హత్యలు చెప్పుకునేటప్పుడు చూడు, నేను 71 హత్యలు చేశానని గర్వంగా చెప్పుకుంటున్నాడు, అట్టోటి నిజంగా పశ్చాత్తాపడి ఉంటాడా అని అదే ఇంటర్వ్యూలో ఆయన మీద మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు నెగిటివ్గా. ఆయన నిజంగా పశ్చాత్తాపడలేదు, ఆయన చెడ్డోడనే అని కొంతమంది మాట్లాడే బ్యాచ్ కూడా ఉన్నారు. కానీ నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఒకవేళ నిజంగా ఆయనలో అపరాధ భావం ఉన్నట్లయితే, క్షమించబడలేనంత పాపం అతని హృదయంలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి దాన్ని తట్టుకొని ఉండలేడు, చనిపోతాడు. ఎందుకంటే మనిషి బయట కనిపించే మనుషులతో పోరాడడం సులభం, కానీ మనిషి తన మనసుతో పోరాడడం అనేది చాలా కష్టమైన పని. కాబట్టి దాంతో చాలా సర్వసాధారణంగా చాలామంది చేయలేరనమాట ఆ యుద్ధాలు. ఒకసారి ఒక ఆయన గవర్నమెంట్ లెక్చరర్ అనమాట, అంటే ఒక స్కూల్లో టీచర్. ఆయన టీచర్ పనిచేస్తూ ఉంటే మంచిగా గవర్నమెంట్ శాలరీ వస్తుంది, ఒక భార్యను పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కూడా కన్నాడు. అయితే టీచర్లకి గవర్నమెంట్ వాళ్ళకి అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది కదా. ఒకసారి ఆయనకి ఒక చోట నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా ట్రాన్స్ఫర్ అయినప్పుడు పిల్లకాయల చదువు ఎక్కడ పోద్దామని చెప్పి ఆయన మాత్రమే ఒంటరిగా వేరే చోటకి వెళ్ళి అక్కడే రూమ్ తీసుకొని అక్కడే స్కూల్లో వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక అమ్మాయి తగిలింది. ఆయన శోధన వస్తుందని చెప్పాను కదా, వచ్చింది, నిజంగానే శోధన వచ్చింది. అయితే ఎట్టకేలకి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఇద్దరు, అంటే ఆయన టీచరు బాగా ప్రేమ లోతుల్లో మునిగిపోయారు. అన్ని విధాలా వాళ్ళు సుఖాలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భార్యకి డౌట్ వస్తూ ఉంది, ఏందబ్బా ఇంతకుముందు రోజు ఫోన్ చేసేవాడు, ఇప్పుడు వారానికి ఒకసారి ఫోన్ చేస్తున్నాడు, అసలు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని చెప్పి ఒకరోజు ఎవరికి చెప్పకుండా ఆ భార్య వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ఈ ఎవరినైతే ప్రేమించాడో ఆమె తెలుగు తీసింది. ఏంటి కథ అని అడిగితే అప్పుడు ఆయన అంతా చెప్పేశాడు. వాళ్ళ ఇల్లు కూడా, ఆ ప్రేమించిన వాళ్ళ యొక్క నాన్నోళ్ళ ఇల్లు కూడా ఎదురుగానే ఉంటుంది దగ్గరలోని. అయితే ఆ తర్వాత ఊరు పెద్దోళ్ళతో మాట్లాడిన తర్వాత, నేను ఈయన మొదటి భార్యని, ఈయన ఈ విధంగా ఉంచుకుంది ఈమె అని చెప్పి అందరు పెద్దోళ్ళు కూడా ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు ఇటు చేయడం మంచి పద్ధతి కాదు, అమ్మాయి నీది కూడా, నీ అబ్బాయికి పెళ్ళేం తెలిసి అని కూడా నువ్వు ఎందుకు అటు చేసావు, అయ్యా నువ్వు నీ మొదటి భార్యతోనే వెళ్ళిపోని పెద్దోళ్ళు కూడా చెప్పారు. అయితే ఆ రోజు రాత్రి ఏం జరిగిందనంటే, ఆ రోజు రాత్రి ఇంక రేపు నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలి. ఆ రోజు రాత్రి ఆ లెక్చరర్ అయినా సరే, ఆ స్కూల్లో ఉపాధ్యాయుడు అయినా సరే ఏం చేశాడంటే, తను ప్రేమించినటువంటి స్త్రీతో ఆ ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. ఒరే మా ఆయన వెళ్ళిపోయాడని ఈయన టెన్షన్ పడతా ఉంది, నన్ను ప్రేమించట్లేదే అని. అయితే ఒక 2-3 రోజుల తర్వాత ఏం జరిగిందంటే, అక్కడ గొర్రెల కాపరులు వచ్చిన తర్వాత 2 శవాలు చెట్ల మీద ఏలాడుతున్నట్టు స్మెల్ వచ్చింది. పోలీసు వాళ్ళకి వచ్చి చెప్తే ఈ ఇద్దరే అని చెప్పి తెలిసింది. వాళ్ళ చేతుల్లో ఒక పేపర్ ఉంది, ఏంటనంటే సమాజం మా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ప్రశాంతంగా బతకనిస్తారనే ధైర్యం మాకు లేదు, కాబట్టి బతుకున్నప్పుడు ఎట్లో కలిసి లేకపోయినా చచ్చేటప్పుడన్నా కలిసి తెచ్చి ఆ పరలోకంలో ప్రశాంతంగా, పరలోకం అంటే వాళ్ళు క్రైస్తవులు కాదులే అని చెప్తున్నాను, అక్కడన్నా మేము కలిసి ఉంటామనే ఉద్దేశంతో చనిపోతున్నామని ఇద్దరు కూడా ఉరేసుకొని చచ్చిపోయారు. నిజంగా ఆ వ్యక్తి జీవితాలు అంత మంచి ఉద్యోగం అని మనం అనుకుంటాం, కానీ ఆ వ్యక్తి దేంతో గెలవలేకపోయాడంటే తనతో తాను గెలవలేకపోయాడు. ఇట్లా చాలా చిన్న చిన్న విషయాల్లో అన్నా సరే, చాలా పెద్ద పెద్ద విషయాల్లో చాలామంది ఎందుకు ఇట్లా సూసైడ్ చేసుకున్నారంటే, ఇంత చిన్న గిల్టీ ఫీలింగ్కే, లేకపోతే ఇంత జనాలను ఎదిరించడానికే వాళ్ళకి ఒక ధైర్యం లేక అపరాధ భావం చేసేసుకునే చాలా రకాలైనటువంటి ఇట్లా కేసెస్ జరుగుతూ ఉంటాయి. అయితే ఈయన మట్టుకు ఈయన నిజంగా రక్షణ పొందుంటాడని నేను నమ్ముతున్నానంటే, ఆ వ్యక్తి తనతో తాను పోరాడగలిగితేనే బయటికి చిరునవ్వు నవ్వగలడు. ఈరోజు కూడా ఆయన హ్యాండ్సమ్గా ఉంటాడు. ఇప్పుడు ఆయన వయసు 76 సంవత్సరాలు. చూడ్డానికి పోలీసు వాళ్ళలాగే ఉంటాడు. ఆయన 76 సంవత్సరాలు ఇంకా బతికే ఉన్నాడు, జైల్లోనే ఉన్నాడు. జనాలు ఎవరు ఒప్పుకోలేదు ఆయన బయటికి రావడానికి. సరే ఆయన కూడా జైల్లోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ఎప్పుడన్నా సరే నిజమైన యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే బయట ప్రపంచంలో కాదు. ఒక అతన్ని హత్య చేశాడు, 2-3 హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత నేను హత్య చేస్తే నేను జైలుకి పోవాలి, నేను జైలుకి పోకుండా ఓడు హత్య చేశాడని చెప్పి కోర్టులో వాడి మీద నిరూపణ చేసేసేసి వాడిని జైలుకి పంపించేసేసాను. నేను హత్య చేశాను కానీ ఓడిని జైలుకి పంపించేశాను. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఎవరు జైలుకి వెళ్ళారని చెప్తుందంటే,
నేనే జైలుకి వెళ్ళానని చెప్తుంది. కారణం ఏంటంటే వాడు జైలుకి వెళ్ళేటప్పుడు అపరాధ భావంతో వెళ్ళడు. అపరాధ భావంతో వెళ్తాడా? చంపింది నేను కాదు కాబట్టి అతను జైల్లో ఉన్నా కానీ స్వచ్ఛందంగా హాయిగా తింటాడు. తినింది 3 పూట్ల అరగద్ది. కానీ వీడికి తను 3 మర్డర్లు చేశాడు, ఉండడానికైతే బయట ఉన్నాడు కానీ లోపల అపరాధ భావం కలిసి వేస్తుంది కాబట్టి మొహంలో చిరునవ్వు ఉండదు. కానీ ఆ వ్యక్తి జైలు లోపల లేకుండా ఉండొచ్చు, కానీ తను ఒక అపరాధ భావం అనేటువంటి జైల్లో ఉన్నాడు. దేంట్లో ఉన్నాడు? కాబట్టి చాలాసార్లు బైబిల్లో చెప్పేటువంటి మాటల్ని ఇదేదో ఈ భూమి మీద ఉన్నదే పెద్ద జీవితం అన్నట్టు, ఇదే పెద్ద లాక్ అన్నట్టు అనుకుంటాం. అసలైన ఆత్మీయ జీవితంలో చెర ఎక్కడుంటుందంటే, జైలు ఎక్కడుంటుందంటే అది మన మనసులోనే ఉంటుంది. మనల్ని మనం ₹1,00,00,000 బంగళాలో ఉండి మనం స్వచ్ఛందంగా సంపూర్ణంగా ఆనందిస్తూ తినలేకపోతే అపరాధ భావం మనం కలిసి వేస్తూ ఉంటే, చచ్చిపోయిన వాళ్ళు దెయ్యాలి మనల్ని చంపేస్తారనే భయంతో ఉన్నప్పుడు, చచ్చిపోయిన వాళ్ళ బంధువులు ఏదో ఒక రోజు బయటికి వెళ్తే నా మీద అటాక్ చేస్తారేమో అనే భయంతో ఉన్నప్పుడు ఆ వ్యక్తి నిజంగా స్వేచ్ఛను ఎక్కడ అనుభవిస్తున్నట్టు? జైల్లో ఉన్న ఆ వ్యక్తే సంతోషంగా ఉంటాడు. కాబట్టి కనిపించే ఈ ప్రదేశాలు, కనిపించే రోగాలు మనల్ని ఏదో బాగా భయపెట్టవు. ఏది ముఖ్యమైందంటే మనతో మనం పోరాడే ఆ పోరాటమే నిజంగా బలమైనటువంటి యోధులుగా, బలమైనటువంటి పోరాడే విధంగా చేస్తారన్న. ఇట్లా ఈయన సీరియల్ కిల్లర్ చేసేటప్పుడు ఆయన 2001 సంవత్సరంలో DNA టెస్ట్లు, అప్పుడప్పుడే DNA టెస్ట్ అనేది వస్తూ ఉంది. అట్లా 4 శవాల్లో ఆయన వీర్య కణాలను ఆయన పసిగట్టారు. అట్లా ఆయన పట్టుకోగలిగారు. అప్పట్లో అంత టెక్నాలజీ లేదండి. అప్పట్లో వచ్చిన DNA టెక్నాలజీ ఆధారంగా ఆయన పట్టుకున్నారు. ఇట్లా మనిషి జీవితాల్లో కూడా చాలా రకాలైనటువంటి పోరాటాలు ఎట్లా జరుగుతాయనంటే ఒంటరిగానే పోరాటాలు జరుగుతాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు పోరాటం వస్తుందో తెలియదు. కాబట్టి మనం ఎవరైతే ఒంటరిగా ప్రార్థన చేస్తుంటారో బయటకు వచ్చేటువంటి అత్యాశ అనేటువంటి శోధన అన్నా సరే, నిరాశ అనేటువంటి శోధన అన్నా సరే, విశ్వాసాన్ని ఇంకా ఆపేద్దాం అనేటువంటి శోధన అన్నా సరే, లేకపోతే బద్ధకం అనేటువంటి శోధన అన్నా సరే, లేకపోతే కామం అనేటువంటి శోధన అన్నా సరే, చాలా శోధనల నుండి మనల్ని మనం తప్పించుకొని జాగ్రత్తగా బతకాలంటే ఒంటరి ప్రార్థన అనేది చాలా అవసరమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన చూడండి, 38వ వచనం నేను చదువుతున్నాను. యేసు ప్రభు ఏం చేశాడు చూడండి. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. ఇప్పుడు వరకు ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఏంటి ఆ పాయింట్ అంటే, ఇటువంటి బలమైన శోధనలో, బలమైన పరీక్షల్లో గెలవాలంటే ఒంటరిగా ప్రార్థన చేయాలి అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ ఒంటరిగా ఎట్లా ప్రార్థన చేయాలి అనేదే ఈరోజు చూడబోతాం. యేసు ప్రభు ఒంటరిగా ఎట్లా ప్రార్థన చేశాడు చూడండి. 38 నుంచి చదువుతున్నాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా నుండుడని వారితో చెప్పి. ఇప్పుడు యేసు ప్రభుకి ఎంత పెద్ద శోధన వచ్చిందంటే చచ్చిపోవాలనిపిస్తుంది. ఆయనకి చచ్చిపోవాలనిపిస్తుంది. చాలాసార్లు ఇట్లాగే అనిపిస్తుంది. అంటే ఆ శోధనలో గెలవకపోతే కొన్నిసార్లు విపరీతమైన శోధన వస్తుంది, చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ చావు ఈ మనసులో వచ్చేటువంటి యుద్ధం చేయలేక మనిషి తన ప్రాణాన్నే చంపేసుకుంటాడు. అంటే అట్లన్నా ఆ యుద్ధం ఆగిపోద్దని చెప్పి అదే చేశాడు. బైబిల్లో చాలామంది ఇస్కరియోతు, యూదా లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా అట్లా సూసైడ్ చేసేసుకొని మనసులో జరిగే ఈ యుద్ధాన్ని, చచ్చిపోవాలనిపించే విధంగా వచ్చే ఈ ఘోష నుంచి తప్పించుకోవాలని వాళ్ళ ప్రాణాన్నే చంపించేసుకోవాలనుకుంటారు. కానీ యేసు ప్రభుకి ఆయనకి భవిష్యత్తు తెలుసు. ఆయన దేవుడు, కానీ మనకు భవిష్యత్తు తెలియదు. మనం కూల్గా ఉండొచ్చు, రేపు పొద్దున్న చావు వస్తుందన్నా వచ్చేంత వరకు మనకు తెలియదు. కానీ యేసు ప్రభు ఆయనకి భవిష్యత్తు కూడా తెలుసు కాబట్టి ఆయనకి ఇంకా ఎక్కువ టెన్షన్ వస్తుంది. అవునా కదా? మనకు అంత టెన్షన్ రాదు. ఎందుకంటే మనకు టెన్షన్ వస్తే చెమటలు మాత్రం పడతాయి. ఆయనకి రేపు పొద్దున్న చావబోతున్నాడు, ఇటువంటి పరీక్ష ప్లస్ దేవునితో కూడా దూరంగా ఉండాలని ఇదంతా భవిష్యత్తు కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఆయనకి చెమట పట్టలేదు. ఆయనకి ఏం పట్టిందంటే రక్తం పట్టింది. ఏం పట్టింది? ఆయన ప్రార్థన చేస్తుంటే చేతుల్లో నుంచి కంచి రక్తం బయటకు వచ్చేసింది అనమాట. అంటే అంత టెన్షన్ ఆయన భరిస్తూ ఉన్నాడు. కానీ చచ్చిపోవాలని అనుకోలేదు, సూసైడ్ చేసుకోవాలని అనుకోలేదు. ఆయన ఏం చేశాడంటే ఆ టైంలో ఆయన బీపీ చూస్తే 200, 300 దాటిపోయి ఉండొచ్చు. కాబట్టి అంత బీపీ ఆయన ఉన్నప్పుడు, అంత టెన్షన్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే, మీరు ఇక్కడ నాతో నిలిచి ఉండండి అని చెప్పి 3 ఫ్రెండ్స్ని తీసుకొచ్చాడు. కాబట్టి ఇక్కడ మన విషయం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు ఇటువంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి యుద్ధాలు మనం చేసేటప్పుడు మనతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ని ఉండించుకోవడం మంచిది. అటువంటి సమయంలో కొన్నిసార్లు ఒంటరిగా ఉండడం మంచిది కాదు.
కొన్నిసార్లు ఎవరైనా ఇంట్లో భర్త భార్య చనిపోయినప్పుడు, ఇంట్లో కొడుకో కూతురు చనిపోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దోళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో పనుకుంటూ ఉంటారు. ఎందుకు పనుకుంటారు? ఆ అమాయకత్వంలో ఇక నా భర్త లేకుండా, లేకపోతే ఇక నా కొడుకు లేకుండా, లేకపోతే నా భార్య లేకుండా నేను ఎట్ట బతకాలి, నేను కూడా చచ్చిపోతానని వీళ్ళు కూడా ఎక్కడ ఇబ్బంది చేసుకుంటారనే ఉద్దేశంతో కొంతమంది సపోర్ట్ ఉంటారన్నమాట. అయితే యేసు ప్రభు అందుకోసం కాదు సపోర్టు, కానీ సపోర్ట్ ఉండడం అనేది మంచిది కాబట్టి ఆయన కొంతమంది ఫ్రెండ్స్ని తెచ్చుకున్నారు. అంటే మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇటువంటి ఘోరమైనటువంటి విపత్తుల్లోకి వెళ్ళినప్పుడు, లేదా లోన్లు అయిపోయి ఉన్న ఇల్లు కూడా తాకట్టు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితిలో వచ్చినప్పుడు, గొప్ప అనారోగ్యం వచ్చి మనం హాస్పిటల్ పాలైపోయినప్పుడు, లేకపోతే ఇటువంటి యుద్ధాలన్నీ చేసేది మనమే, కానీ ఆ సమయంలో మనకంటూ మనల్ని ప్రేమించేటువంటి ఫ్రెండ్స్ కొంతమంది అయినా ఉండాల్సిందే. యేసు ప్రభు యోబుకు కూడా యోబు ఫ్రెండ్స్ని పంపించాడు. ఎందుకని? ఆ సమయంలో ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి యోబుకి యోబు ఫ్రెండ్స్ని పంపించి అట్లీస్ట్ వాళ్ళు కోఆపరేషన్ చేశారే వేరే విషయం, కానీ వాళ్ళ వల్ల చివరికి యోబు ఆ యుద్ధంలో గెలిచాడు. యుద్ధం ఎక్కడ జరిగింది అంటారేమో, యోబు ఎవరితో యుద్ధం చేయలేదు కదా అని అంటారేమో, కానీ యోబు ఎవరితో యుద్ధం చేశాడంటే తనతో తానే యుద్ధం చేసుకున్నాడు. ఎవరితో యుద్ధం చేసుకున్నాడు? కాబట్టి ఆయన ఆస్తి అంతా పోయినప్పుడు ఆయన విశ్వాసం ప్రశ్నిస్తుంది, ఇంకా దేవుడు ఎక్కడున్నాడు అది ఇది అన్నప్పుడు ఆయనతో ఆయన పోరాడి చివరికి దేవుడు ఉన్నాడు అనే స్టాండ్లోనే ఆయన నిలబడ్డాడు. చివరికి ఆయన రోగం వచ్చేసింది, ఆ స్వస్థత వచ్చేసింది, ఆయన యుద్ధంలో ఆయన గెలిచాడు. గెలిచిన దానికి ఆయన ఆస్తులు 2 అంతలు పెరిగాయి. ఇట్లా మన జీవితంలో కూడా శోధనలు వస్తాయి. ఇట్లా శోధనలు వచ్చేటప్పుడు మనకంటూ మనల్ని ప్రేమించేవాళ్ళు, ఉదాహరణకి మనకి ఏదైనా ప్రమోషన్ వచ్చినా, మనం ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి మంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నా ఫోటో తీసి వాట్సాప్లో అందరికి పెడతాం. కానీ మనకున్న ఉద్యోగం పోయినా, మనకున్న జీతం ఏదైనా తగ్గిపోయినా అది అందరికీ వాట్సాప్లో పెడతామా? చాలా తక్కువ మెంబర్స్కి మాత్రమే మనకు వచ్చే కష్టాలని, మనకు వచ్చే బాధలు చెప్తా ఉంటాం. కాబట్టి అటువంటి మంచి మిత్రుల్ని మనం సంపాదించుకోవాలి. ఇటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఘోరమైనటువంటి శోధనలు గుండా మనం వెళ్ళేటప్పుడు మనకంటూ మనల్ని ప్రేమించి, మనం చెడ్డగా ఉన్నా, మన ఆలోచన చెడ్డగా ఉన్నా కానీ, లేదా మనం పాపిష్టి పనులు చేసినా కానీ మనల్ని ప్రేమించేటువంటి కొంతమంది మనుషులనైనా సరే మనం నిజాయితీగా సంపాదించుకోవడం అనేది చాలా అవసరం అటువంటి శోధనలు గుండా వెళ్ళేటప్పుడు. కాబట్టి యేసు ప్రభు అటువంటి ఫ్రెండ్స్ని తీసుకొని ఆయన నాతో పాటు మెలకువగా ఉండండి అని వారితో చెప్పి 39వ వచనం చదువుతున్నాను చూడండి. కొంత దూరము వెళ్ళి, అంటే ఒంటరిగా వెళ్ళి సాగిలపడి అని అంటే దాని అర్థం ఏంటంటే, కొన్ని ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన అంట. అంటే కొంతమంది మోకాళ్ళు వేసి పైకి తలకాయ పై పెడతారు, అది కాదు. సాగిలపడి అంటే తలని కూడా నేలకు వంచేసి, అంటే మోకాళ్ళు వేసి తలను కూడా నేలకు వంచేస్తూ ఉంటారు అనమాట. అది సాగిలపడి చేసేటువంటి ప్రార్థన. అట్లా కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. చూడండి 38వ వచనంలో ఆయన ఏమంటున్నాడనంటే, ఆయన చేసే ప్రార్థన చూడండి. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ఆయన అంటున్నాడు. గిన్నె అని అంటే అర్థం ఏంటంటే, మన ప్రవక్తల గ్రంథాల్లో ఉంటుంది. ఆ గిన్నె అని అంటే అర్థం ఏంటంటే నిజంగానే అక్కడ ఒక పాత్ర ఉందని కాదు అర్థం. గిన్నె అని అంటే అర్థం ఏంటంటే యెహోవా యొక్క ఉగ్రత అని అర్థం. ఏంటిది? యెహోవా యొక్క ఉగ్రత. వచనాలు చదువుతాను, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. యెషయా 51:17, ఇర్మియా 25:15 వచనాల్లో కూడా అక్కడ ఈ క్రోధ పాత్ర అన్నా సరే, ఉగ్రత పాత్ర అన్నా సరే, లేకపోతే ఇక్కడ మనం చదివినట్టు ఈ యొక్క గిన్నె అన్నా సరే, ఇదంతా కూడా దేవుని యొక్క ఉగ్రతకి సంబంధించినటువంటి విషయం అన్నమాట. అయితే ఈ సమయంలో ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించయ్యా అని ప్రార్థన చేసేటప్పుడు ఆయన దేన్ని ప్రార్థించమంటున్నాడనంటే, ఈ దేవుడి ఉగ్రత అనే ఈ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించయ్యా అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు. కాబట్టి ఇప్పుడు మనం ప్రార్థన చేసే సమయంలో మొట్టమొదటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మనసులో ఉండే కోరిక చెప్పాలి. ఏం చెప్పాలి? మన మనసులో ఉండే కోరిక చెప్పాలి. అయ్యా ఈ ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించయ్యా అని యేసుప్రభు ఎట చెప్పాడో, అయ్యా నాకు ఆపరేషన్ చేసుకోవడం ఇష్టం లేదయ్యా, ఆపరేషన్ చేసుకోకుండానే నాకు నువ్వే తగ్గిపోయేటట్టు చేయయ్యా అని ఇట్లా మనం ప్రార్థన చేయాలి. ఈసారి నాకు ఓటమి రాకుండా, ఈసారి నేను ఫెయిల్ అవ్వకుండా నన్ను పాస్ అయ్యే విధంగా చేయయ్యా అని ఇట్లా మనందరం కూడా మన మనసులో ఉండేటువంటిది ఏ ఆలోచన అన్నా సరే, ఏ బాధ అన్నా సరే, దాన్ని నిజాయితీగా దేవుడి ఇది దేవా నా కోరిక, నేను ఇక నుంచి నా భార్యను వదిలేద్దాం అనుకుంటున్నాను దేవా, నేను దాంతో ఉండలేను చెప్పచ్చు, తప్పేం లేదు.
అట్లా ఏదన్నా సరే ఇక నుంచి నా వ్యాపారం మూసేద్దాం అనుకుంటున్నాను దేవా, ఇంక నా వల్ల కావట్లేదు ఈ అప్పుల బాధలతో అని మన మనసులో ఉండేటువంటి బాధ అన్నా సరే, ఏదన్నా సరే, మనం ఏదైతే చెప్పాలనుకుంటామో నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిజాయితీగా దేవుడి సన్నిధానంలో మనం చెప్పేసేయచ్చు. అలా చెప్పిన తర్వాత ఆయన చివరిలో ఏమంటున్నాడు చూడండి, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తం ప్రకారమే కానిమ్మని చెప్పి ప్రార్థించను. కాబట్టి మొట్టమొదటి ఇక్కడ 2 పాయింట్లు నేర్చుకోవాలి. మన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏదన్నా సరే అది నిజాయితీగా ఒప్పుకోవాలి. నాకైతే ఇది అసలు తాగాలని లేదు దేవా, ఈ ఉగ్రత పాత్ర, ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసేయను ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేనికోసం అయితే ఆయన వచ్చాడో, కానీ దాన్ని ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నా వల్ల కాదు దేవా, దీన్ని తీసేదేవా అని నిజాయితీగా ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు నిజాయితీగా ప్రార్థన చేయాలి. ఏమో దేవా, నాకైతే ఈ రోగం పోద్దని నాకైతే నమ్మకం లేదు దేవా అని నిజాయితీగా మనం ప్రార్థన చేయాలని. మన మనసులో సందేహాలు రావచ్చు, మన మనసులో డౌట్లు రావచ్చు, మన మనసులో దేవుడి మీద కోపం కూడా రావచ్చు. ఉదాహరణకు బైబిల్లో యోబు ఉన్నాడు. ఆయన మాటలన్నీ కూడా చూస్తే ఆయన అంత టెన్షన్లో ఉన్నప్పుడు ఆయన మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్ని దేవుడితో చెప్పుకునేటప్పుడు కొంచెం ఏందో బయట మాట్లాడాడు దేవుడిని అని అనిపిస్తుంది. కానీ చివరిలో దేవుడు ఏమంటాడంటే, యోబు నోటి మాట ద్వారా ఏ అపరాధం చేయలేదు అని అంటాడు. కాబట్టి మన ఫీలింగ్స్ దేవుడితో చెప్పేటప్పుడు దేవుడు దాన్ని వినడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే భూమి మీద మనం ఉన్నాం, యేసుప్రభు ఏ శోధనల గుండా వెళ్ళాడో అటువంటి శోధనల గుండానే మనం వెళ్తూ ఉన్నాం. కాబట్టి మనం వెళ్ళేటప్పుడు ఆ భయం మనల్ని ఎట్లా భయపెట్టద్దో, ఆ సందేహం మనల్ని ఎట్లా కలిచి వేస్తుందో అదంతా యేసుప్రభు తెలుసు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు ఆ బాధని ఆయన అర్థం చేసుకుంటాడు. ఆ బాధను ఆయన అర్థం చేసుకుంటాడు. ఆయన మిస్అండర్స్టాండింగ్ చేసుకోడు అనమాట. మిస్అండర్స్టాండింగ్ చేసుకోడు. ఆ బాధను ఆయన అర్థం చేసుకొని మౌనంగా ఉంటాడు. ఒక ఆయనకు డౌట్ వచ్చింది, విశ్వసించానంటే అపనమ్మకం రాకుండా సహాయం దయచేవా అని కూడా ప్రార్థన చేశాడు. నాకైతే అవతదని డౌట్ కొడుతుందేవా నాకైతే, కానీ డౌట్ రాకుండా సహాయం దయచేవా అని ప్రార్థన. అంటే ఆయనలో అనుమానం ఉంది, తన కూతుర్ని స్వస్థపరుస్తాడా లేదని అనుమానం కూడా ఒప్పేసుకున్నాడు. నాకైతే నమ్మకం లేదు, కానీ ఈ అపనమ్మకం తీసేసేదేవా అని మళ్ళీ చివరికి ఎక్కడికి వచ్చాడంటే దేవుడి దగ్గరికి వచ్చాడు. అంటే వాళ్ళ ప్రార్థనలో నిజాయితీతనాన్ని మనం చూపించాలన్నమాట. అలా చూపించిన తర్వాత సందేహంగా మన నిజాయితీతనాన్ని మనం చూపించిన తర్వాత చివరికి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తానికే మనల్ని మనం అప్పచెప్పుకోవాలి. ఏ చిత్తానికి అప్పచెప్పుకోవాలి? అయినా నా ఇష్టం కాదు దేవా, నీ ఇష్టమే జరగాలి అని చెప్పి మనం ఒప్పుకోవాలి. దాని గురించి కొంచెం ముందుకు వచ్చి నాకు చెప్తాను చూడండి. తర్వాత వచ్చిన చదువుతాను, మత్తయి 26:40 వచ్చిన చదువుతున్నాను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వెళ్ళి, ఇప్పుడు దాకా ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? మరలా శిష్యుల దగ్గరకు వచ్చి, అంటే ప్రార్థనలో మధ్యలో లేయిచ్చా? ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో లేయిచ్చా? ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో లేయచ్చు, తప్పేం లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని అడిగారు. కాబట్టి ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటాం ఏంటంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మధ్యలో కొంత గ్యాప్ ఇవ్వచ్చు. బైబిల్లో కీర్తనలో మీరు చదివేటప్పుడు మధ్యలో సలా అనే పదం ఉంటుంది. 190, 119 కీర్తనలు అన్నా సరే మధ్యలో అక్కడక్కడ శల అని ఉంటుంది. అంటే శల అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ప్రార్థన చేసి అలసిపోయి కొంత సమయం గమ్ముగా పడుకుంటారు. అంటే నిద్రపోతారని కాదు, ఏం మాట్లాడాలి తెలియక ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయి గమ్ముగా నోరు మూసుకొని అట్లానే ఉంటారు అన్నమాట. అటువంటి దాన్ని శల అని అంటారు. లేదా కొంత బ్రేక్ తీసుకొని అట్లా బయటకు వచ్చి మన శరీరాన్ని అన్నా సరే ఓవర్గా నిద్ర రాకుండా అటు ఇటు తిరిగి వచ్చి ఆ సమయంలో మనం ప్రార్థన చేయొచ్చు. అది ఆయన చేశాడు. అయితే ఈ విధంగా చేస్తున్నప్పుడు శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంట, వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని చెప్పి అన్నాడు. యేసు ప్రభు ముందే చెప్పాడు, అరే పరీక్షలు వస్తాయరా, ప్రార్థన చేసుకుంటారా అని. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తున్నారా, నిద్రపోతున్నారా? దేవుడు ప్రార్థించండిరా అని చెప్పినా కానీ ఎందుకని ప్రార్థనని నిర్లక్ష్యం చేస్తున్నారు? ఇప్పుడు నేను ఎంత చెప్పాను కదా, చెప్పిన తర్వాత ఎంతమంది ఇంటికి వెళ్ళి ఒంటరి ప్రార్థన చేస్తారు? యేసు ప్రభు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నిర్లక్ష్యం ఎట్లా చేశారో దేవుని సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఒంటరి ప్రార్థన చేస్తారు చెప్పలేం. వాళ్ళు చేయలేరు కాబట్టే వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళు
ఒంటరిగా దేవుడితో ప్రార్థన చేయలేరు కాబట్టి బహిరంగంగా వాళ్ళు ఓడిపోతారు. బహిరంగంగా వాళ్ళకి చెడ్డ పేరు అనేది వస్తుందన్నమాట. కాబట్టి మన పరువుని మనం కాపాడుకోవాలి. భూమి మీద ఉండే ఈ జీవితాన్ని, మన పిల్లల్ని నీట్గా సెటిల్ చేయాలని అంటే ఒంటరి జీవితం యొక్క ప్రార్థన, కుటుంబ ప్రార్థన కాదు, ఒంటరి ప్రార్థన అనేది కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు కూడా ప్రార్థించండి అని అంటే చాలామంది అసలు ఒంటరి ప్రార్థనకి అసలు ఏమాత్రం కూడా ఇంపార్టెన్స్ అనేవి ఇవ్వరు. కాబట్టి చాలాసార్లు వాళ్ళ జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఒంటరి జీవితంలో ఒక ప్రార్థన అనేది వాళ్ళకి లేకపోవడం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడి మాటను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనే వస్తుంది, అనవసరంగా టైం వేస్ట్ అయిపోద్ది. వాక్యం అన్నా వింటే నాకు జ్ఞానం అంతా వస్తుందని అనుకుంటాం. అంటే ప్రార్థన ద్వారా అసలు ఏమాత్రం ఉపయోగం లేదని అని అనుకుంటాం. కానీ ప్రార్థన ద్వారా ఏమవుద్దంటే దేవుడి శక్తి మన దగ్గరకు వస్తుంది. ఏమొస్తుంది? దేవునితో మనం నిజంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలంటే ఎంతసేపటికి మన భర్త మనతో మాట్లాడుతూ ఉన్నదే మనం వింటూ ఉన్నాం అనుకోండి, అది నిజంగా వాళ్ళిద్దరి మధ్య మంచి సంబంధం రాదు. వాళ్ళ భర్త మాట్లాడేటప్పుడు వినాలి, ఈమెలో ఉన్న ఫీలింగ్స్ చెప్పాలి. అంటే ఒకరితో ఉన్న మాటల మధ్యలోనే ఒక మంచి బంధం ఏర్పడింది. దేవుడితో కూడా మంచి బంధం ఏర్పడాలంటే కేవలం ఆయన చెప్పే వాక్యాలు మాత్రం వింటా ఉండడం కాదు, మనం కూడా మనలో ఉన్న ఫీలింగ్స్ ఏదంతా చెప్పినప్పుడే ఆ ఫీలింగ్స్, ఆ భయం ద్వారా మనం పోరాడే సమయంలో తిరిగి ఆయన మాటలు మనల్ని ఎట్లా ఆదరణ కలిగిస్తున్నాయని మనం తెలుసుకున్నప్పుడే అప్పుడు దేవుడితో మనకు ఒక మంచి సంబంధం అనేది వస్తుంది. అయితే చాలామంది క్రైస్తవులు ఈరోజు ఈ శిష్యులు ఏ విధంగా అయితే దేవుని మాట నిర్లక్ష్యం చేశారో వీళ్ళు కూడా ఈ విధంగానే నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉన్నారు. చూడండి, 41వ వచనం చదువుతున్నాను. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. ఏంటంట? ఆత్మ సిద్ధమేనంట, శరీరం బలహీనము అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. శిష్యులు వాళ్ళకి ఏం శోధన రాబోతుందో వాళ్ళకి తెలియదు. కానీ యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే మీ కొరకు మీరు ప్రార్థన చేసుకోండి అని అంటున్నాడు. అంటే ఆయన యేసుప్రభు ఏమంటున్నాడంటే రేపు పొద్దున పేతురికి ఎగ్జామ్ జరగద్దు. ఏంటో ఎగ్జామ్ అంటే నువ్వు నిజంగా క్రైస్తవుడివేనా, యేసుప్రభుతో పాటు ఉండేవాడివేనా అని అన్నప్పుడు ఆయన మనసు ఏం కోరుకుంటుంది? అవును, నేను యేసుప్రభుతోనే ఉండేవాడినే, యేసుప్రభు నాకు తెలుసు, యేసుప్రభు నా ఫ్రెండు అని ఆయన అనుకుంటుంటాడు, అని ఆయన మనసు అనుకుంటుంది. ఆత్మ సిద్ధమే కానీ శరీరం సిద్ధమా? శరీరం ఒప్పుకోదు. అమ్మ నువ్వు ఒప్పుకుంటే నన్ను చిత్తగొడతారా అని చెప్పి శరీరం ఒప్పుకోదు. కాబట్టి హృదయంలో మంచి ఉద్దేశం ఉండొచ్చు దేవుడి మీద. కానీ ఆ మంచి ఉద్దేశానికి శక్తి ఎప్పుడు వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడే శక్తి వస్తుంది. అందరికి కూడా తాగకూడదు, మంచిగా ఉండాలా అని మంచి ఉద్దేశాలే ఉంటాయి వాళ్ళకి, అందరికి కూడా మంచిగా బ్రతకాలా అని మంచి ఉద్దేశాలు ఉంటాయి. కానీ ఆ మంచి ఉద్దేశాలకి అనుగుణంగా వాళ్ళు ఎందుకు జీవించలేకపోతున్నారంటే వాళ్ళ ఆత్మ బలంగానే ఉంది కానీ శరీరం బలహీనంగా ఉండడం వల్ల శరీరం ఆత్మని డామినేట్ చేసేస్తాం. కానీ ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో, ప్రార్థన చేసినప్పుడు మన ఆత్మకి శక్తి ఎక్కువ వస్తుంది. అప్పుడు మన శరీరాన్ని ఆత్మ డామినేట్ చేస్తుంది. శరీరం దాని యొక్క పట్టు కోల్పోద్ది. శరీరానికి ఉండే లైంగిక కోరికలు పట్టు కోల్పోతాయి, శరీరానికి ఉండేటువంటి అత్యాశలు పట్టు కోల్పోతాయి, శరీరానికి ఉండే ప్రతి చెడ్డ కోరిక పట్టు కోల్పోయి ఆత్మశక్తి ద్వారా, ప్రార్థనా శక్తి ద్వారా వాటిలన్నింటినీ కూడా మనం గెలవడానికి సహాయం అనేది చేస్తుంది. ఇక్కడ వీళ్ళు కూడా ప్రాణం పోతుందేమో అన్న భయంతో వాళ్ళు తమ శరీరాన్ని ఇష్టపెట్టారు కానీ లోపల వాళ్ళ మనసులో అయితే వేదన అట్టే ఉంది. అయ్యో యేసుప్రభుని గాయపరిచానే, ఆ మాట చెప్తా ఉన్నప్పుడు యేసుప్రభు చూస్తూ ఉన్నాడు, యేసుప్రభుకి నాకు సంబంధం లేదని చెప్పానే అని మనసులో కలవరం అనేది మొదలైపోయింది. కాబట్టి వాళ్ళ మనసులో మంచి ఉద్దేశం ఉండొచ్చు, కానీ ఆ ఉద్దేశాన్ని బయట నెరవేర్చాలంటే ఖచ్చితంగా ఒంటరి ప్రార్థన, ఒంటరి పోరాటం అనేది ఖచ్చితంగా అవసరమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యోహాన్ అన్నా సరే, పేతురు అన్నా సరే, యాకోబు, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్, వీళ్ళు నిజంగానే యేసుప్రభుని ప్రేమించారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ బహిరంగంగా దాన్ని చెప్పలేకపోతా ఉన్నాం. అదే విషయం అన్నమాట. కాబట్టి ఇట్లా మన శరీరాన్ని మనం డామినేట్ చేయాలంటే ఆత్మశక్తి, ఆత్మ ప్రార్థన అనేది ఒంటరి ప్రార్థన అనేది చాలా విషయం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ వాళ్ళు నిద్రపోతూ ఉన్నప్పుడు యేసుప్రభు వచ్చి వాళ్ళని తిట్టాడా? యేసుప్రభు వచ్చి ఓయి నిద్రపోతా అని ఏమన్నా తిట్టాడా మనుషుల్లాగా? ఎందుకు తిట్టలేదు నిద్రపోయే వాళ్ళని? ప్రార్థన చేసుకుంటారంటే నిద్రపోతారు మీరు. ఎందుకంటే దేవుడు కరుణ చూపించాడు. ఎందుకని? వాళ్ళ ఇంటెన్షన్ అయితే ప్రార్థన చేసుకోవాలని ఉంది, కానీ శరీరం డామినేట్ చేసేస్తూ ఉంది. ఏ విధంగా అయితే ఉదయాన్నే లేచి చదువుకోవాలని పిల్లకాయలకు ఉంటుంది, కానీ వాళ్ళు చదువుకుంటారని నిద్రపోతారు.
కొంతమంది పాపం చర్చికి వస్తూ ఉన్నారంటే వాక్యం వినాలని ఉంటుంది, కానీ పాపం మధ్యలో నిద్ర వచ్చేస్తూ ఉంటారు. కాబట్టి యేసు ప్రభు అటువంటి ఆ విధంగా వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవాలని వాళ్ళకి కూడా ఉంది, చర్చికి వచ్చారు, కానీ ప్రార్థన చేసుకుంటా నిద్రపోతూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వాళ్ళ ఎడల ఏం చూపించాడంటే కోపం చూపించలేదు, కరుణ చూపించాడు. ఏం చూపించాడు? కరుణ చూపించాడు. మనం కూడా మన సోదరుల పట్ల ఏం చూపించాలంటే కోపం కంటే ముఖ్యంగా కరుణ చూపించడానికి ఇష్టపడాలి. అవతల వాళ్ళ బలహీనతల్ని మనం అర్థం చేసుకోవాలి. అవతల వాళ్ళ యొక్క ఇంటెన్షన్, వాళ్ళ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. వాళ్ళ యొక్క బలహీనతలను కూడా అర్థం చేసుకున్నప్పుడే దేవుని ప్రేమలో మనం ముందుకు వెళ్తాం. తర్వాత చూడండి 42వ వచనం చదువుతున్నాను. మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి, రెండోసారి వచ్చి ఏం ప్రార్థన చేశాడు? కొత్త ప్రార్థన ఏమన్నా చేశాడా? అదే ప్రార్థన చేశాడా? ఇంతకుముందు ఏ ప్రార్థన చేశాడో అదే చేశాడు ఆయన మళ్ళీ. అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అటువంటి ఘోరమైన టెన్షన్ కూడా మనం వెళ్ళేటప్పుడు చేసిన ప్రార్థనే మళ్ళీ చేయొచ్చా? చేసిన ప్రార్థన మళ్ళీ చేయొచ్చు. ఎందుకంటే మన ఫీలింగ్స్ కామ్ డౌన్ అవ్వాలంటే మాటను ఒకసారి చెప్పంగానే మన ఫీలింగ్స్ కామ్ డౌన్ అవ్వవు. మన ఫీలింగ్స్ కామ్ డౌన్ అవ్వడానికి ఎంత సమయం అయితే ఆ మాటల్ని మనం దేవుడి దగ్గర పదే పదే చెప్పచ్చు. ఆయన రెండోసారి కాదు, తర్వాత మళ్ళీ మూడోసారి కూడా ప్రార్థన చేస్తాడు, మూడోసారి కూడా అదే మాటలు చెప్తాడు, మూడోసారి కూడా అదే మాటలు చెప్తాడు. అంటే ప్రార్థనలో మనం ఏదైతే చెప్పాలనుకుంటామో దాన్ని 2 సార్లు 3 సార్లు అయినా సరే అదే ప్రార్థన రిపీట్ చేయొచ్చు, తప్పులేదు. అయితే ఎప్పుడు తప్పు అవద్దంటే కొన్నిసార్లు ఇట్లా రిపిటేషన్గా ప్రార్థన చేసేటప్పుడు మన మైండ్ ఇక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు? మన మైండ్ ఇక్కడ ఉండదు, ఏడో ఉంటుంది. అంటే ఎక్కడో మనసు పెట్టి అసలు ఏం మాట్లాడుతున్నావు, ఏం ప్రార్థన చేస్తున్నానో కూడా మనం ఉంటుందన్నమాట. అటువంటిది మనం చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కువసేపు ప్రార్థన చేస్తే దేవుడు సంతోషించి నాకు నేను అడిగింది ఇస్తాడు అని ఆ 2 అపోహలు లేకుండా మనం అనుకున్నది 2 సార్లైనా 3 సార్లైనా 4 సార్లైనా ప్రార్థన చేయొచ్చు. కానీ అలా ప్రార్థన చేసేటప్పుడు మన మైండ్ దాని మీదే ఉండాలి. ఎక్కువసేపు ప్రార్థన చేస్తేనే దేవుడు నా ప్రార్థన వింటాడనే అపోహను కూడా పక్కన పెట్టేసి కేవలం మన ఫీలింగ్స్ కామ్ డౌన్ అవ్వడం కోసం, దేవుని శక్తి మన దగ్గరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయడం కోసం, అందుకోసం మాత్రమే రెండోసారి మూడోసారి మనం ప్రార్థన చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు మొదటిసారి ఆయన ప్రార్థన చేశాడు, దేవుడు సమాధానం ఇవ్వలేదు, ఆపేసేయచ్చు కదా. రెండోసారి ఎందుకు ప్రార్థన చేశాడు? మీరేం చేస్తారు? మొదటిసారి ప్రార్థన చేశారు, రాలేదంటే రెండోసారి చేస్తారా? చేస్తారు ఎవరన్నా? ఎందుకు చేస్తారు? తర్వాత ఆయన మళ్ళీ మూడోసారి కూడా చేస్తాడు. మూడోసారి కూడా చేసిన తర్వాత ఆయనకి ఆ విధంగా వస్తుంది అనమాట. మూడోసారి కూడా చేసిన తర్వాత ఇంకా అప్పటికి ఆయనకి సమాధానం రాదు. అప్పుడు ఆయన ఏమనుకుంటాడంటే, తండ్రి ఇది నీ చిత్తమే సిద్ధించును కాక అని ఆ గిన్నెలోని తీసుకొని తాగుతాడు. 3 సార్లే ప్రార్థన చేయాలని ఆయనకి ఎట్ట తెలిసింది? మీరు కూడా మీ జీవితంలో దేవుడిని ఏదైనా ఒకటి అడిగేటప్పుడు ప్రార్థన చేస్తారు, అడిగిన వెంటనే దేవుడు ఇవ్వడు. రెండోసారి ప్రార్థన చేస్తాడు, మూడోసారి ప్రార్థన చేస్తాడు, నాలుగోసారి ప్రార్థన చేస్తాడు. ఎంతసేపు ప్రార్థన చేయాలి అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? యేసు ప్రభు 3 సార్లు చేసి ఆపేశాడు, ఆయన 3 సార్లే ప్రార్థన చేయాలని ఎట్లా తెలిసింది? బైబిల్లో మరొక వ్యక్తి పౌలు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన కూడా శరీరంలో ఒక రోగం ఉంది, రోగం పోవాలని ప్రార్థన చేశాడంట. 3 సార్లు ప్రార్థన చేసి ఇంకా ఆపేశాడంట. ఎందుకు 3 సార్లకి ఆపేశాడు? 4-5 సార్లు ఎందుకు వెళ్ళలేదు ఆయన? ఎందుకని అంతవరకే ప్రార్థన చేసి ఆపేయాలని వాళ్ళకి ఎట్ట తెలిసింది? వాస్తవానికి 3 సార్లే ప్రార్థన చేశారంటే బహుశా అది కరెక్ట్గా 3 సార్లే ప్రార్థన చేశారని మనం అనుకోకూడదు. ఎందుకనంటే ఇదే ప్యాసేజ్ బైబిల్లో మనకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త మూడిట్లో కూడా రాశారు. అయితే అన్నిట్లో కూడా 3 సార్లు ప్రార్థన చేసినట్టు లేదు. కేవలం మత్తయి మాత్రమే 3 సార్లు ప్రార్థన చేసినట్టు మెన్షన్ చేశారు. కాబట్టి 3 సార్లు అనేది మనకి ఇక్కడ ఉంది. అయితే యూదుల ప్రకారం ఏంటంటే, అంటే వాళ్ళ యొక్క లేఖనాలు, అంటే యేసు ప్రభు కూడా ఫ్యాన్కి ఏ విధంగా 3 రెక్కలు ఉంటాయో దీనికి 3, ఈ స్టాండ్కి కూడా 3 అనేది అట్టుంది. 4 కంటే కూడా 3 అనేది చాలా పవర్ఫుల్ పట్టుగా ఉంటుంది అనమాట, పట్టు పట్టద్దు అనమాట. దానికి ఒక గొప్ప బరువుని నిలబెట్టాలన్నమాట. అట్లాగే ఆ 3 అనే దానికి చాలా ప్రాముఖ్యత ఉండడం వల్ల 3 సార్లు ప్రార్థన అనేది దేనికి సూచన అంటే సంపూర్ణానికి సూచన. దేనికి సూచన? సంపూర్ణానికి సూచన. అయితే ఇక్కడ చూడండి, బహుశా ఆ ఉద్దేశంతో ఏమన్నా
మత్తయి 3 సార్లు ప్రార్థన చేశాడని చెప్పుండొచ్చు. లేదా నిజంగానే యేసు ప్రభు 3 సార్లే ప్రార్థన చేశాడు, లేదా 4 సార్లు ప్రార్థన చేశాడు, లేకపోతే 5 సారి ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఆపేశాడని అనుకుందాం. ఈ 5 సార్లే ప్రార్థన చేయాలని వాళ్ళకి ఎట్లా తెలిసింది? తర్వాత ఆపేయాలని వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే, ఏం జరుగుతుంది, ఇంతటితో మనం ఈ ప్రార్థన ఆపేయాలి, ఇంక చాలు అని ఈ దేవుడి సమాధానం ఇంకా ఇంతే అని మనకి ఎట్లా తెలుస్తుందంటే, మన మనసులోనికి శాంతి వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు యేసు ప్రభు ఆ గిన్నెని నా దగ్గర నుంచి తొలగించు అని అన్నాడు. తొలగిస్తే కానీ ఆయన మనసులో టెన్షన్ తగ్గదు. కానీ ఆయన ప్రార్థన చేస్తూ ఉండేసరికి 3వ సారి ఆయన ప్రార్థన చేసినప్పుడు మనసులో టెన్షన్ పోయింది, పాత్ర ఇంకా అక్కడే ఉంది. మనసులో శాంతి వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు మనకి శాంతిని ఇస్తాడన్నమాట. కొన్నిసార్లు మనం పిల్లల కోసం ప్రార్థన చేసేటప్పుడన్నా సరే, ఉద్యోగాల కోసం ప్రార్థన చేసేటప్పుడన్నా సరే, పలానా రోగం తగ్గిపోవాలని ప్రార్థన చేసేటప్పుడన్నా సరే, ఎంతకాలం ప్రార్థన చేయాలి, నా శత్రువుని వాడిని చంపేయి అని కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అలా ప్రార్థన చేసేటప్పుడు ఎంతకాలం ప్రార్థన చేయాలని అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంకి మన మనసులో శాంతి వచ్చేస్తుంది. అంటే నాకు ఈ రోగం బాగవ్వకపోయినా పర్వాలేదు, దేవుడు ఈ గిన్నెని నా దగ్గర నుంచి తీసేయకపోయినా పర్వాలేదు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసినప్పుడు మనం ఇంకా ఆ సమయంలో మనకి ఒక స్పష్టత వస్తుంది, మనసులో శాంతి వస్తుంది, 2 స్పష్టత కూడా వస్తుంది. ఇంకా దేవుడు దీన్ని తీసేయాలని అనుకోవట్లేదు అని స్పష్టత వచ్చినప్పుడు ఇక అక్కడి నుంచి మనం ప్రార్థనని ఆపేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి ఈ సంబంధం ఖాయం చేయదేవా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ దేవుడికి అది నచ్చలేదు అనుకోండి, దాన్ని దూరం చేయొచ్చు. లేదు దేవా ఇదే సంబంధం కావాలి, ఇదే సంబంధం కావాలి అని ప్రార్థన చేస్తూ ఉంటాం. చివరికి దేవుడు శాంతిని ఇస్తాడు, స్పష్టత కూడా ఇస్తాడు. అప్పుడు ఇక మనం ప్రార్థన చేయడం ఆపేస్తాం. సర్లే దేవా నీ చిత్తమే సిద్ధించును గాక ఈ సంబంధం విషయంలో, నీ చిత్తమే సిద్ధించును గాక ఈ ఉద్యోగం విషయంలో అని మనం, నీ చిత్తమే సిద్ధించును గాక ఈ లోన్ విషయంలో అని చెప్పి, ఏ లోన్ కోసం అయితే మనం ప్రార్థన చేసామో ఆ లోన్ లేకపోయినా నేను ఉండగలను అని ఒక క్లారిటీకి వచ్చేస్తాం. అప్పుడు ఇక మళ్ళీ లోన్ గురించి ప్రార్థన చేయం. అప్పుడు మళ్ళీ ఇంకా వీటిలన్నిటి గురించి కూడా మనం ప్రార్థన చేయమన్నాడు. ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. అట్లా యేసు ప్రభు కూడా 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఆయనకి ఒక క్లారిటీ వచ్చింది. కాబట్టి ఆ విధంగా ఆయన అక్కడికి దేవుడి చిత్తాన్ని ఆయన అంగీకరించాడు. ఎప్పుడైనా సరే చూడండి, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా మత్తయి 26:43 వచ్చిన చదువుతాను. తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను, ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఇప్పుడు మొదటిసారి చెప్పాడు ప్రార్థన చేసుకోండి అని, 2వసారి చెప్పాడు ప్రార్థన చేసుకోండి అని, 3వసారి కూడా వచ్చి చూస్తున్నాడు ఆయన ప్రార్థన చేసుకోండి అంటే. మొదటిసారి ఇప్పుడు వాక్యం చెప్తున్నాను, ఒంటరి ప్రార్థన చేసుకోండి అని చెప్పి చెప్తున్నాను. ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? రేపు పొద్దున మళ్ళీ ఒక 4-5 రోజుల తర్వాత మళ్ళీ ఒంటరి ప్రార్థన చేసుకోండి అని మళ్ళీ ప్రసంగం చేశాను అనుకోండి, అప్పుడు కూడా ఎంతమంది ప్రార్థన చేసుకుంటారు? వీళ్ళకి యేసు ప్రభు 2 సార్లు చెప్పాడు ప్రార్థన చేసుకుంటారా ఒంటరిగా, అయినా వాళ్ళు ఎందుకు ప్రార్థన చేసుకోలేకపోతా ఉన్నారు? 3వసారి కూడా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అసలు ఒంటరి ప్రార్థన అనేదే స్టార్టే చేయరబ్బా. ఎందుకని అట్లా కొంతమంది ఆ విధంగా ఉండిపోతూ ఉన్నారు? ఎందుకని దేవుడి మాటలు వాళ్ళకి సరిగ్గా ఎక్కడం లేదు? ఆ ఆధ్యాత్మిక చురుకుదనం అనేటువంటిది ఎందుకు వాళ్ళకు ఉండడం లేదనంటే కారణం ఏంటంటే, బహుశా ఈ శిష్యుల గురించి చెప్పాలంటే, వాళ్ళు ఉదయం అంతా పని చేసుకొచ్చారు, సాయంత్రం అయిపోయేసరికి ఇంక వాళ్ళకి నిద్ర వస్తాను, శరీరం బలహీనంగా ఉంది. బహుశా ఆత్మ బలమే, శరీరం బలహీనం అంటే దీన్ని ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. మా ఆత్మలేమో ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాయి, కానీ మీరంతా అలసిపోయి నిద్రపోతూ ఉన్నారు. 2వ కారణం ఏమై ఉండొచ్చంటే, వాళ్ళకి ఆధ్యాత్మిక అవగాహన లేకపోవడం. అంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ ప్రపంచం అంతా కూడా వాళ్ళ శత్రువు ఎవరనంటే, ఇద్దో ఈ రోమా సామ్రాజ్యమే మనకు శత్రువు, ఈ జనాల ఈ గవర్నమెంటే మనకు శత్రువు అని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఆయన యేసు ప్రభు ప్రార్థన చేయమనింది ఏ శత్రువుతో పోరాడమని అంటే, కనిపించే రోమా ప్రభుత్వంతో పోరాడమని కాదు యేసు ప్రభు చెప్పింది, కంటికి కనిపించని చీకటి శక్తులతో పోరాడడానికి ప్రార్థన చేయండిరా అని అంటున్నాడు. అంటే వీళ్ళు అప్పుడు దాకా ఏమనుకున్నారంటే, మనకు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు భారతదేశాన్ని అంతా కూడా బానిసగా ఉన్నామని మనందరికీ తెలుసు. అప్పుడు మనందరం కూడా ఏమనుకుంటాం, బ్రిటిష్ వాళ్ళు పోవాలి, బ్రిటిష్ వాళ్ళ యొక్క పాలన పోవాలని మనం ఎట్లా అనుకుంటామో, ఈ యూదులను కూడా ఏం చేశారంటే రోమీయులు అనేవాళ్ళు వచ్చి బానిసలుగా చేసేసుకున్నారు. అంత ఫ్రీడమ్ లేదు వాళ్ళకి. ఇప్పుడు యేసు ప్రభు ఆయన వచ్చి ఈ రోమీల నుంచి విడిపిస్తాడు, ఒక శాశ్వత లోకాన్ని ఆయన కలిగిస్తాడని చెప్పి, అంటే రోమీల గురించి అని కాదు, ఈ విధంగా మెస్సయ్య వచ్చినప్పుడు ఈ లోక రాజులన్నింటినీ కూడా ఆయన జయిస్తాడు. ఒక్కసారి ఆయన సింహాసనం ఎక్కిన తర్వాత ఇక మళ్ళీ సింహాసనం దిగడం అనేది ఉండదు, నిరంతరం ఆయనే రాజుగా ఉంటాడు అని వాళ్ళు అనుకున్నారు. అయితే యేసు ప్రభు ఆ రాజు అని కూడా గుర్తించారు. కానీ ఆయన ఎటువంటి రాజు అనుకున్నారంటే, కనిపించే ఈ రోమా రాజుతో ఫైట్ చేసే రాజు అనుకున్నారు. మీరు కూడా ప్రార్థన చేసుకుంటారనంటే
ఒకసారి కత్తులు పెట్టుకోమన్నాడు యేసు ప్రభు. కత్తులు పెట్టుకుంటారా అని అన్నాడు. నిజంగానే పేతురు కత్తి పెట్టుకున్నాడు. అయితే యేసు ప్రభు ఇట్లా ప్రార్థన చేసుకొని వస్తా అంటే పోలీసు వాళ్ళు వచ్చారు అరెస్ట్ చేయడానికి. ఓహో, యేసు ప్రభు కత్తి పెట్టుకోమని ఎందుకే కావాలని చెప్పి వెంటనే కత్తి తీసి ఒక పోలీసు వాడితే చెవు నరికేశాడు. పేతురు, ఏంది పేతురు, నేను చెప్పేది ఏంది, నువ్వు అర్థం చేసుకునేది ఏంది? ఫైట్ చేయడానికి నేను ప్రార్థన చేస్తే పరలోకం నుంచి రారా, దాన్ని నువ్వు ఫైట్ చేయవా అని చెప్పి వెంటనే ఆ చెవిని తీసుకొని ఆయనకి అతికిచ్చేస్తాడు. అంటే అప్పటికి కూడా వాళ్ళకి ఇంకా లైట్ వెలగడం లేదు. ఎందుకు కొన్నిసార్లు లైట్ వెలగదంటే అప్పటిదాకా వాళ్ళలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు. కొన్నిసార్లు కొంతమందికి ఎందుకని లైట్ వెలగదు, ప్రార్థన చేసుకోండి అని అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ప్రార్థన చేసుకోవాలా, చేయాలా, దేవుళ్ళ ఎదగాల అని ఆత్మీయమైన ఆకలి ఉండదు, ఆత్మీయమైన ఒప్పుకోలు ఉండదన్నమాట. అయితే వాళ్ళు అప్పటిదాకా ఒకలాగా జీవించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి వచ్చిన తర్వాత ఇక ప్రార్థన చేసుకుంటారని వాళ్ళతో ఎవరు చెప్పలే. వాళ్ళంతటా వాళ్ళే ప్రార్థన చేసుకున్నారు. గతంలో వాళ్ళ ప్రాణాలకు భయపడిన వాళ్ళు ఈరోజు వాళ్ళ ప్రాణాలను సైతం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు. అంత ఆత్మశక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే పరిశుద్ధాత్మ శక్తి వల్ల వచ్చింది. అంతకుముందు వాళ్ళు పోరాడలేని వాళ్ళు ఈరోజు ఎలా పోరాడగలిగారంటే ఈ పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే వాళ్ళు పోరాడగలిగారు. కాబట్టి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు అసలు ప్రార్థన చేసుకోవడం అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేని విషయంగా అనిపిస్తుంటే అసలు నిజంగా మనలో దేవుడి యొక్క ఆత్మ ఉందా? రక్షణ పొందిన వారికే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, ఆయన లోనికి వస్తాడు. అసలు మనకి ఏమాత్రం ప్రార్థన చేసుకోవాలని ఇంట్రెస్టే పెద్దగా లేనట్లయితే అసలు నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే ఈ లోకం గురించి కాకుండా ఆత్మీయ విషయాల గురించి కొంచెం మనల్ని వెలిగిస్తూ ఉంటాడన్న. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ 3 వచనాలు చదివి ముగిస్తాను చూడండి. మత్తయి 26:44 వచనంలో ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు, ఏ మాటలో ఏదైతే ఆయన ప్రార్థన చేశాడో దాన్నే మళ్ళీ ప్రార్థన చేస్తూ 3వ మారు ప్రార్థన చేశాను. కాబట్టి అట్లా ఆయన 3 సార్లు ప్రార్థన చేశారు. తర్వాత 45వ వచనం చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు అని చెప్పాడు. చివరి వచనం 46, లెండి వెళ్ళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పాను. కాబట్టి ఇక్కడ ఒక 2 విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే యేసు ప్రభు ప్రార్థన చేశాడు, 3వసారి కూడా ప్రార్థన చేశాడు, సేమ్ అదే ప్రార్థన చేశాడు. ఇక 3వసారి ఆయన ఏం చేశాడంటే, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలని చెప్పి తీసుకొని ఆ గిన్నెలో ఉన్నదాన్ని ఆయన తాగేశాడు. అంటే ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే దేవుడి చిత్తాన్ని అంగీకరించాడు. అవునా కదా? దేవుడి చిత్తాన్ని అంగీకరించాడు. మన జీవితంలో టెన్షన్ పోవాలంటే మన చిత్తం చేయాలా, దేవుడి చిత్తం చేయాలా? మన చిత్తం చేయాలా, దేవుడి చిత్తం చేయాలా? దేవుడి చిత్తాన్ని అంగీకరించాలి. ఫస్ట్ చేయాల్సిన పని అది. అంటే అర్థం ఏంటంటే, ఒక పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్ళి చదివిస్తా ఉన్నాను. నా కొడుకునే స్కూల్కి తీసుకెళ్ళి చదివిస్తా ఉన్నాను. వాడికి చదవడం అంటే ఇష్టం లేదు. 3 సార్లు ప్రార్థన చేశాడు నాకు, తండ్రి నాకు స్కూల్ అంటే ఇష్టం లేదు. అయితే మా పిల్లోడిని స్కూల్కి తీసుకెళ్తా ఉంటే కింద పడి బొల్లి ఆడుతూ ఉన్నాడు, ఇట్ట తిరుగుతూ ఉన్నాడు. ఎట్టకేలకి ఒకవేళ నా కొడుకు తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరాలి, నేను స్కూల్కి వెళ్తానని అనుకున్నప్పుడు నెమ్మదిగా స్కూల్కి వచ్చేస్తాడు, ఇష్టం లేకపోయినా కానీ. అవునా కదా? ఒక ఇంజెక్షన్ వేయించుకోవాలన్నా సరే వేయించుకోవడం మనకి ఇష్టం లేదు, అయినా వేయించుకుంటేనే మంచిది. మా నాన్న ఇంజెక్షన్ వేపిస్తున్నాడంటే నా మంచిగా అయి ఉంటుందని ఆయనకి, ఏ పిల్లోడికైనా సరే ఇంజెక్షన్ వేయించేటప్పుడు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లోడికి లోపల వాళ్ళకి ఎవరన్నా సరే భయపడతారు. అవునా కదా? అయినా నా ఇష్టం కాదు మా నాన్న ఇష్టమే నెరవేరాలి. ఎందుకని? ఇంజెక్షన్ వేయడం నాకు నొప్పే, కానీ ఆ నొప్పి మా నాన్న అనుమతించాడంటే ఏదో మంచి ఉంటుందని ఎప్పుడైతే ఆ కొడుకు అర్థం చేసుకుంటాడో ధైర్యంగా చేయబెట్టి ఇంజెక్షన్ వేసుకోగలడు. నాకు కాలేజీకి వెళ్ళడం స్కూల్కి వెళ్ళడం ఇష్టం లేదు, కానీ నా తండ్రి చిత్తమే నెరవేరాలి, మా నాన్న కోరుకున్నదాన్ని నెరవేరాలని ఎప్పుడైతే ఆ మనిషి మనసులో అంగీకరిస్తాడో అప్పుడు ధైర్యంగా వెళ్ళగలడు, ఇష్టం లేకపోయినా కానీ. అంటే అతనిలో భయం తగ్గిపోయింది అనుకోండి, సగాటికి సగం నొప్పి తగ్గిపోద్ది. ఏమైపోద్ది? భయం టెన్షన్ తగ్గిపోతే సగాటికి సగం నొప్పి తగ్గిపోద్ది. ఇప్పుడు ఆ వ్యక్తిని ఇంజెక్షన్ వేపిస్తూ ఉన్నాడు వాళ్ళ నాన్న, కానీ లేదు నేను ఒప్పుకోండి డాడీ అని అంటా ఉన్నాడు. ఆ పిల్లోడికి ఇంజెక్షన్ వేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎక్కువ నొప్పి అనుభవిస్తాడా లేదా?
అలా కాకుండా ఇంకో కొడుకేమో లేదు నాన్న చిత్తమే నెరవేరాలని, నొప్పి వచ్చినా పర్వాలేదు మా నాన్నకి ఇష్టమైందని చేయబెట్టాడు. ఇంకొకడేమో ఒప్పుకోవాలా, లేదు నీ చిత్తం కాదు నా చిత్తమే నెరవేరాలని ఒప్పుకొని వాడు పట్టుబడతాడు, నేను నేర్చుకోను అంటున్నాడు. వీళ్ళిద్దరికి ఎవరికి ఎక్కువ నొప్పి వస్తుంది? తండ్రి చిత్తాన్ని అంగీకరించి చేయబెట్టి ఇంజెక్షన్ వేసుకునేవాడికి ఎక్కువ నొప్పి వస్తుందా? నేను ఇంజెక్షన్ వేసుకోనని అనుకునేవాడికి ఎక్కువ నొప్పి వస్తుందా? మన జీవితంలో దేవుని చిత్తాన్ని అంగీకరించకపోతే, దేవుడు కొన్ని శ్రమలు మన జీవితంలో ఉండిస్తాను అని అన్నప్పుడు నేను ఒప్పుకొని అది ఆ శ్రమ పోవాల్సిందే, ఆ రోగం పోవాల్సిందే, ఆ కష్టం పోవాల్సిందే, ఆ బాధ పోవాల్సిందే, వాడు దూరం అయిపోవాల్సిందే, వాడు చచ్చిపోవాల్సిందే అని మనం ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, దేవుడు అది కుదరదురా అన్నప్పుడు దాన్ని మనం అంగీకరించాలి. అలా అంగీకరించకుండా లేదా అది ఖచ్చితంగా జరగాల్సిందే అని పట్టుబడితే జీవితంలో నొప్పి ఎక్కువ అవుద్ది, జీవితంలో టెన్షన్ ఎక్కువ అవుద్ది. అలా కాకుండా నా చిత్తం కాదు దేవా నీ చిత్తమే నెరవేరాలని మనం ప్రార్థన చేసినప్పుడు సగాటికి సగం టెన్షన్ తగ్గిపోద్ది. యేసు ప్రభు ఆ టెన్షన్ తగ్గిపోయింది కాబట్టి ఇంకా ఆ నుంచి వస్తున్నాడు, లేండిరా పోదాము అని ఆయన అంటాం. అలా వచ్చేటప్పుడు ఒకటే స్థలం నుంచి ఇద్దరు వస్తున్నారు. ఒకరేమో ప్రార్థన శక్తి ద్వారా ఫుల్ పవర్ లోడ్ ప్యాక్ చేసుకొని ఒక ఆయన వస్తున్నాడు, ఆయన పేరు యేసు. ఇంకొకరు కూడా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు, వాళ్ళు ఏం లోడ్ చేసుకొని రావట్లే పరిశుద్ధాత్మ శక్తిని. వాళ్ళిద్దరిలో ఎవరికి గెలిచారు? యేసు ప్రభువే గెలిచారు. అంటే ఒకటే స్థలం నుంచి ఒకరేమో ఒక వీరుడు లాంటి వాడు బయలుదేరాడు, ఒకటే స్థలం నుంచి వీరత్వం లేని వాళ్ళు వచ్చారు. ఒకటే చర్చిలో ఒకడేమో గొప్ప ఆత్మీయ వ్యక్తిగా మారతాడు, అదే చర్చి నుంచి వచ్చే ఇంకొకడు అసలు ఏమాత్రం ఆత్మీయ శక్తి లేని వాడుగా మారతాడు. ఇప్పుడు స్థలం ఎక్కడుంది? స్థలంలో ఫాల్టా లేకపోతే వాళ్ళలో ఫాల్టా? అదే టీచర్ బోధిస్తుంటే ఒకడేమో స్కూల్ టాపర్ వచ్చాడు, ఇంకొకడేమో క్లాస్లో ఫెయిల్ అయిపోయాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునే వాళ్ళంగా ఉన్నామా, ఫుల్గా లోడ్ చేసుకునే వాళ్ళగా ఉన్నామా, అసలు ఏమాత్రం పట్టించుకోకుండా బలహీనంగా వచ్చేటువంటి వాళ్ళంగా మనం ఉన్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ఒకసారి మన జీవితంలో మనం ఎదిరించబోయేటువంటి శోధనల గురించి ఆలోచిద్దాం. ఆ శోధనలు ఎదిరించడానికి మన శక్తి సరిపోదు కాబట్టి ఖచ్చితంగా మన ప్రార్థన సహాయం కావాల్సిందే. ప్రార్థన చేసినప్పుడే మనకు దేవుని సహాయం, దేవుని శక్తి వస్తుంది. ప్రార్థన లేకపోతే మనం ఒంటరిగా పోరాడాలి. ప్రార్థన శక్తి ఉన్నట్లయితే మనం ధైర్యంగా దేవుడి శక్తితో, దేవుడితో కలిసి మనకు వచ్చేటువంటి కష్టాన్ని మనం ఎదిరించగలం. కాబట్టి ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. ఇక్కడి నుంచైనా ఒంటరిగా ప్రార్థించడానికి కొంత సమయం కేటాయించడానికి మీరు ఒప్పుకుంటున్నారా? ఇక్కడి నుంచైనా రాబోయే కష్టంలో, రాబోయే శోధన, అది మీకు తెలిసిందన్నా తెలియందైనా, ఆ కష్టం నుంచి బయటపడడానికి దేవుడి సహాయం కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేయండి. మీ ప్రార్థన. పరిశుద్ధ పరిపూర్ణుడనైనా మీకే వందనాలు ప్రభా. నిజమేనాయనా, ఇప్పటి వరకు కూడా ప్రభా అనేక సార్లునైనా మేము ప్రార్థన నిర్లక్ష్యం చేస్తాం. ప్రార్థన అనేది అంత పెద్ద శక్తి కాదేమో, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అని ప్రభా, అంతసేపు ప్రార్థన చేయడం ఎందుకని ప్రభా మేము అనుకుంటూ ఉంటాం. కానీ నాయన ప్రార్థన చేసుకోవడానికి ప్రభా మాకు సహాయం దయచేయండి. ప్రార్థన విలువని ప్రభా మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. కేవలం ప్రార్థన శక్తి అయ్యా, బైబిల్లో ఉన్న భక్తులు వాళ్ళు చేసే ప్రార్థన సూర్యుడిని ఆపేసింది తండ్రి. ఒక వ్యక్తి ప్రార్థన ఈ సృష్టి ధర్మాన్నే, ఈ సృష్టి గమ్యాన్నే, సృష్టిలో జరిగే నిరంతర ప్రక్రియని ఆపగలిగిందంటే అంత శక్తి కేవలం ప్రభా ప్రార్థనలో ఉందని ప్రభా మేము గుర్తించడానికి సహాయం దయచేయండి. అంత గొప్ప మహాశక్తి మాకు వచ్చే ఈ కష్టాల్లో మేము పోరాడడానికి, ధైర్యంగా నిలబడడానికి, ఎదురు తిరిగి ముందుకు అడుగేయడానికి నాయన ఎందుకు మాకు శక్తిని ఇవ్వలేకపోతుంది తండ్రి? కేవలం అది మాలో ఉన్న లోపమే కదా అయ్యా. ఆ శిష్యుల్లాగా మేము కూడా ప్రభా ప్రార్థన నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే శోధనలో ప్రభా 3 సార్లు ప్రార్థన చేసుకుంటారని చెప్పినా కానీ నాయన ప్రార్థన విలువని ప్రభా మేము గుర్తించలేకపోతా ఉన్నాం తండ్రి. ప్రభా మేము ప్రార్థన చేసుకుని శోధనలు వచ్చినప్పుడు ప్రభా ధైర్యంగా నిలబడేటువంటి వాళ్ళంగానైనా అనేకమైనటువంటి ఇబ్బందులు కొని తెచ్చుకొని అయ్యా కుటుంబాన్ని చిన్నభిన్నం చేసుకునేటువంటి వాటిల్లోనైనా మేము మునగకుండా శోధనని ప్రభా పసిగట్టి శోధన విషయంలో అలర్ట్గా ఉండి ఆత్మీయ విషయాల్లో చురుగ్గా ఉంటూనైనా శరీర కోరికల్ని, శరీరం యొక్క ఇంపల్సెస్ని అన్నిటిని కూడా ప్రభా మేము జాగ్రత్తగా గమనిస్తూ వాటికి మేము లొంగిపోకుండా శరీరాన్ని ఆత్మ ద్వారా ప్రభా మేము కంట్రోల్ చేయడానికినైనా దయచేసి మాకు సహాయం దయచేయండి.
కాబట్టి నాయన మా శరీరానికి ఉండే శక్తి కంటే కూడా నాయన మా ఆత్మశక్తి ద్వారా మా శరీరాన్ని మేము కంట్రోల్లో పెట్టుకోవడానికి నాయన, మా నోరుని ప్రభా మేము కంట్రోల్లో పెట్టుకోవడానికి, మా మనస్సుని నాయన మేము కంట్రోల్లో పెట్టుకోవడానికి, మా ఊహల్ని నాయన మేము కంట్రోల్లో పెట్టుకోవడానికి దయచేసి మాకు సహాయం దయచేయండి. కాబట్టి కూడి వచ్చిన మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజు యేసు ప్రభుకి శిష్యులకి ఏ శక్తి అయితేనైనా, ఏ పరిశుద్ధాత్మ శక్తి అయితేనైనా వాళ్ళని అంత గొప్ప వీరులుగా చేసిందో అయ్యా, అదే శక్తి మీ యొక్క ఆత్మలో ఉన్నదేవా. కాబట్టి నాయన ఆ శక్తిని మాకు ఎల్లప్పుడూ ఇవ్వడానికి మీరు ధారాళంగా సిద్ధపడి ఉన్నారు. అయితే స్వీకరించడానికి మేమే సిద్ధంగా లేము తండ్రి. ఎప్పుడు ప్రభా మీ చిత్తం కాదు మా చిత్తమే జరగాలని ప్రభా మేము మా ప్రార్థనలో ప్రార్థిస్తున్నాం, కానీ మీరు ఒక్కసారి మీ చిత్తం ఏంటనేది తెలుసుకోవడానికి నాయన మేము ముందుకు అడిగేయట్లేదు. మీ చిత్తం ఏంటనేది ప్రభా తెలుసుకొని దాన్ని అంగీకరించడం లేదు. ఆ దేవుడు దీన్ని అనుమతించాడంటే దీని వెనకాల ఏదో మంచి ఉద్దేశమే ఉంటుందని ప్రభా మనసులో అర్థం చేసుకున్నప్పుడు సగాటికి సగం భారం, సగాటికి సగం నొప్పి తగ్గిపోయి అయ్యా, మనసులో టెన్షన్ అశాంతి తగ్గిపోయిన ఆయన ప్రశాంతంగా ప్రభా ముందుకు అడుగు వేయగలం. కాబట్టి నాయన ఆ విధంగా మీ చిత్తానికి తగ్గించుకొని మేము మీ యొక్క చిత్తాన్ని బట్టి మీ చిత్తాన్ని మేము అంగీకరించేటువంటి మనస్సును ప్రభువా దయచేసి మాకు దయచేయమని కూడా నాయన సమయంలో ప్రభా మరి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, సహాయం దయచే. కాబట్టి మా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డలు కూడా నాయన మరింత వాళ్ళు ఆత్మీయ విషయాల్లో గొప్ప వీరులుగా కేవలం నాయన భూలోకంలోనే కాదు తండ్రి, ఆత్మీయ విషయాల్లో కూడా నాయన వాళ్ళు గొప్పగా ఆశీర్వదించబడేటువంటి పిల్లలుగా మేము అందరం ఉండడానికి దయచేసి సహాయం దయచేయమని ఈ మనలోని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.